ఆయనకి పెళ్ళియాక ముందు ఎప్పుడో ఆమె ఒక అమ్మాయితోటి సంబంధం ఉండిందంట. అయితే మా అత్తమ్మ పెట్టే టార్చర్కి మా ఫస్ట్ పాప 9 months ఉంది లోపల. నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. హ్యాంగింగ్ వేసుకున్నాను ఆమె పెట్టే టార్చర్కి. వాళ్ళ అమ్మ ఏం చెప్పిందో నాకు తెలీదు. ఆయన వేసి నీ కడుపులో ఉన్న బేబీ నా బిడ్డ అయితేనేమో నువ్వు అబార్షన్ చేసుకుంటావు, వేరేలో బిడ్డ అయితే ఉంచుకుంటావు అనేసి అన్నాడు మేడం. అయ్యో చండాలం. సో నీకు 9th month వచ్చేదాకా వాళ్ళ అమ్మ నాన్నకి సేవ చేయడానికి అక్కడే ఉంచేసారు. నాకు కూడా ఒక రూమ్ కావాలి, లేకుంటే నన్ను బయట పెట్టేసి వెళ్ళిపో అని మా ఆయనతో అన్నాను మేడం. పోతిరేమో కానీ నేను చేస్తే కూడా రావద్దు, అట్లయితే వెళ్ళండి ఇంట్లోకి వెళ్ళనేసి అంటుంది మేడం. మళ్ళీ ఈమె నీకు ఫస్ట్ అమ్మాయి కదా, ఈమె మళ్ళీ ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నావు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు, ఆమె ఎప్పుడు కలిసినావు, ఎప్పుడు తీసుకున్నావు నెంబరు అనేసి నేను అన్ని ఇన్ఫర్మేషన్లు అడిగినా మేడం. నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావురా, నేను ప్రేమించిన అమ్మాయిని, నేను ముట్టిన అమ్మాయిని నువ్వు ఎట్లా టచ్ చేస్తావురా అనేసి ఆయనతో గొడవ పెట్టుకున్నాడు అంట. వాళ్ళ ఆయనకి తెలియనంత వరకు భాగవతం అంతా బాగానే నడుపుతుంది. తెలిసినాక ఆయన ఊరుకోడు కదా. ఆయన ఊకోకనే కట్ అయిపోవాలి, కట్టు కాలేదు మేడం. ఆ తర్వాత మా వరకు వచ్చినాక కూడా ఇంకా కట్ అయితలేదు మేడం. సరే అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీ ఏం కావాలి మీకు? ఆమె తోటి వీడియో కొట్టాలి మేడం. నాకు తాగుడు మాని చూసుకోవాలి. అవును మేడం. మాంతోడ నమ్మకం ఉందా మరి? మీ ఆయనకి నువ్వు విడిపోవడం కావాలి, ఆ లవర్కి నువ్వు విడిపోవడం కావాలి. నా ప్రాబ్లం నీది, కానీ ఆయన సడన్ గా ఏమన్నా చేసుకుంటే నీకు ఆ భయం ఉంది అంటే నువ్వు హెరాస్మెంట్ చేస్తున్నట్టే. ఏమ్మా ఏ ఊరు నుంచి వచ్చారు, ఏంటి మీ సమస్య? మాది వికారాబాద్ సార్. వికారాబాద్. మా అమ్మ వాళ్ళది మోమిన్పేట దగ్గర చిన్న విలేజ్ ఏమో సార్. అరేంజ్ మ్యారేజే చేశారు. మా ఆయన పేరేంటి? శిరీష సార్. శిరీష. మా ఆయన పేరు ఆనంద్. నాకు డిగ్రీ 2nd year వరకు చదువుకున్నా, అది డిస్కంటిన్యూ. అప్పుడే పెళ్ళయింది, అప్పుడే డిస్కంటిన్యూ చేశారు. చదువుతా అంటే కూడా చదివిపోయారు. ఫస్ట్ టైం చదివిపిస్తాం అనేసి చేసుకున్నారు. మా ఆయన దుబాయ్ దగ్గర దోహా ఖత్తర్లో ఉండేవాడు. అయితే అక్కడ మా అత్తమ్మ చూసి పెళ్ళి చేసింది మేడం. చేస్తే సరే అనేసి ఒప్పుకున్నాము. వాళ్ళు అక్కడ నుంచి ఫోటో పంపించారు మా ఆయనది. వాళ్ళేమో డైరెక్ట్ వచ్చి నన్ను చూసుకున్నారు. అంతా ఓకే అయింది, చేసుకున్నాం పెళ్ళి. ఎప్పుడు జరిగిందమ్మా మ్యారేజ్? 2014లో జరిగింది. 14లో 15లో ఒక పాప పుట్టింది. అంతా బాగానే ఉంది. ఆయనకి పెళ్ళియాక ముందు ఎప్పుడో ఆమె ఒక అమ్మాయితోటి సంబంధం ఉండిందంట. వాళ్ళిద్దరూ ఎఫ్ఐఆర్లో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు ఒప్పుకోలేరంట. వాళ్ళు 4 అమ్మాయిలు ఉన్నందుకు, ఈమె పెద్ద ఆమెనో ఏమో తెలియదు నాకు, అయితే ఒప్పుకోలేరంట. ఒప్పుకోనందుకు సరేలే అనేసి వదిలేసుకున్నారు. వదిలేసుకున్నాక మా అత్తమ్మ ఆమెకు పెళ్ళైనాకనే ఈయనకు పెళ్ళి చేసారు. నాకు తెలీదు. పెళ్ళైనాక 1 yearకి తెలిసింది మేడం. ఇట్లా సర్లే క్యాజువల్గా కాలేజ్ ఏజ్లలో అయితే కదా, ఇవన్నీ కామనే, ఆమెకు పెళ్ళయింది అంటున్నావు, నీకు కూడా పెళ్ళయింది కదా అనేసి నేను అట్లనే ఊరుకున్నాను మేడం. అయితే మా అత్తమ్మ పెట్టే టార్చర్కి మా ఫస్ట్ పాప 9 months ఉంది లోపల. నేను సూసైడ్ అటెంప్ట్ చేశాను. హ్యాంగింగ్ వేసుకున్నాను ఆమె పెట్టే టార్చర్కి. ఏం టార్చర్ అమ్మా? అంటే ఏం చేస్తుంది అంత హెరాస్మెంట్కి? సూసైడ్ ఎందుకు తల్లి? పెద్ద మనుషులు పంచాయతీ పెట్టి బయట తను ఇక్కడ లేకపోవడం వల్ల నేను కొంచెము లోలీగా ఫీల్ అవుతున్నా. మళ్ళీ వాళ్ళిద్దరు ముగ్గురమే ఉండేవాళ్ళం మేడం. అత్త మామ నేను. అంతదానికి అసలు కడప బయటికి కూడా నాకు వెళ్ళనిచ్చేది కాదు. మళ్ళీ పైకి బట్టలు ఆరేనికే పోతే ఎవరితోటో మాట్లాడుతుంది, అట్లా ఇట్లా అని కొడుకు చెప్పేది. కొడుకేమో నువ్వు ఇట్లా వెళ్తున్నావంట అనేసి. పెళ్ళైన ఎన్ని నెలలు ఉన్నాడమ్మా నీ దగ్గర? 1 month ఉన్నాడు. 1 month ఉన్నాడు, వెళ్ళిపోయాడు. 1 month లోకి నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది? 1 month లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. డెలివరీకి వాటికి వచ్చాడా? లేదు మేడం. డెలివరీ అయినాక 2 monthsకి వచ్చాడు మేడం. అది కూడా 9 monthsకి. మ్యారేజ్ అయిపోయి 1 year అవుతుంది వెళ్ళిపోయినాక. 1 year అవుతుంది. 9 monthsకి అట్లా అయినాక మా మమ్మీ వాళ్ళు వచ్చి, సరే ఈమె ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉంది, ఏ లొల్లి చేసుకున్నా ఆమె మైండ్ డిస్టర్బ్ అవుతుంది, బేబీ ఇది కూడా ఇబ్బంది అవుతుంది లోపల, ఎందుకనేసి తీసుకొని వెళ్ళిపోయారు మేడం. నువ్వు పాప కడుపులో 9 months అప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేయబోయావు? అవును మేడం. కడుపులో 9 months అప్పుడు, పాపకి 9 months అప్పుడు. పాపకి కడుపులో నేను 9 months అప్పుడు
అయితే ఇక గొడవ పెట్టుకోకుండా 9 months దాకా ఎందుకు? ఆల్రెడీ అత్తే అంతంత మాత్రం, మీ హస్బెండ్ ఇక్కడ లేరు, ఇక్కడ లేరు. 4 months 5 months అయిన తర్వాత మంచి రోజు చూసి వెళ్ళిపోవాలి కదా, 6th month కో 7th month కో. రూల్ ప్రకారం అందరూ 7th 8th month కి వెళ్ళిపోతారు కదా. 7th month వెళ్ళని అసలు నేను నాకు మొత్తం వామిటింగ్స్ మేడం. అసలు ఏది అమ్మ వాళ్ళైతే 1 month ఫస్ట్ డెలివరీ అంటున్నారు. అమ్మ వాళ్ళ దగ్గర కొంచెం త్వరగా ఎందుకు వెళ్తారు? వెళ్ళని ఇచ్చేది కాదు. మా అమ్మ వాళ్ళు కూడా అన్నాడు, ఆయన ఎట్లాగ ఇక్కడ లేదు కదా, మీరు ఇద్దరు ఉంటారు, మా పాపను మేము ఆయన వచ్చేంత వరకు డెలివరీ అయ్యేంత వరకు దొరుకుతామంటే, లేదు మా అమ్మ నాన్నకి ఎవరు చూడాలి అనేసి అంటుండే మేడం అప్పుడు. సో నీకు 9th month వచ్చేదాకా వాళ్ళ అమ్మా నాన్నకి సేవ చేయడానికి అక్కడే ఉంచేసి ఆల్రెడీ మీ అత్తగారి హెరాస్మెంట్ ఉంది కాబట్టి భరించలేక సూసైడ్ అటెంప్ట్. అవును మేడం. ఎలా కాపాడారు? అంటే వాళ్ళే అసలు నేను ఎప్పుడు బెడ్రూమ్ డోర్ ఎప్పుడు నేను పెట్టుకోదాన్ని, ఖాళీ ముంగటికే వేసుకునేదాన్ని, నేను ఒక్కదాన్నే ఉంటాను కదా అనేసి డోర్ ఉత్తగానే వేసేదాన్ని మేడం. వేసినాక ఒకరోజు ఇట్లనే ఆయనకి ఫోన్ చేసి ఊకే చెప్తే ఆయన ఒకరోజు అన్నాడు, వాళ్ళ అమ్మ ఏం చెప్పిందో నాకు తెలీదు, ఆయన వేసి నీ కడుపులో ఉన్న బేబీ నా బిడ్డ అయితేనేమో నువ్వు అబార్షన్ చేసుకుంటావు, వేరేలో బిడ్డ అయితే ఉంచుకుంటావు అనేసి అన్నాడు మేడం. అయ్యో చండాలం. అంటే సరేలే 9th month ముందే అన్నాడు మేడం. స్టార్టింగ్ నుంచే గొడవ అవుతుంటే ఊకే ఇవేమి ఒకటి ఇదేంది అనేసి నాకు ఆ రోజు సడన్గా ఏమైందో ఇంకా నాకు అలా చేయాలనిపించింది మేడం. ఇక డోరు కొండి పెట్టంగా సౌండ్ వినబడంగానే ఏమైంది, ఈమె ఎప్పుడు డోర్ పెట్టుకోదు, డోర్ పెట్టుకుంటుంది అనేసి పిలిచారు మేడం. పిలిస్తే నేను తీయను, నేను ఇట్లా చనిపోతాను, నాకు ఎవరు వద్దు అనేసి అంటే ఇక డోరు బద్దలు కొట్టేసి తీసేసారు మేడం. తీసేసి మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి 2015లో జరిగిన విషయం. 15లో జరిగిన విషయం. ఇక 15 అంటే 14 December అట్లా 9 months పాపనే January 25th కి పుట్టింది మేడం 2015లో. అయితే ఇక తీసుకొని వెళ్ళిరా పోలీస్ స్టేషన్, అవన్నీ ఏమొద్దు, మళ్ళీ ఇట్లా సంసారం చేపియాలి కదా, ఆ అబ్బాయి రాని వచ్చినాక మాట్లాడదాము అనేసి తీసుకొని వెళ్ళారు మేడం. తీసుకొని వెళ్ళినాక 1 monthకి పెయిన్స్ వచ్చినాయి. పెయిన్స్ వస్తే వాళ్ళకి ఫోన్ చేసిన మేడం, నేనే చేసిన మా అత్తమ్మకి ఫోన్ చేస్తే వాళ్ళు అన్నారు వస్తాము అనేసి అన్నారు. మేము విలేజ్ నుంచి వికారాబాద్ మహావీర్ హాస్పిటల్కి వెళ్ళినాం మేడం. వెళ్తే అక్కడ నైట్ 7 o'clock పాప పుట్టింది. అయినా కానీ ఒక్కరు కూడా రాలేరు మేడం వాళ్ళు. నెక్స్ట్ డే 11 o'clock వచ్చింది, మొత్తం ఒక్కతే వచ్చింది, వచ్చి చూసింది వెళ్ళింది. ఇంకా మళ్ళీ ఇంతవరకు రాలేదు మేడం. ముగ్గురు ఇద్దరు పాపలు ఒక బాబు మేడం. ఇప్పుడు బాబు 1.5 years ఉన్నాడు, పెద్ద పాప 10 years ఉంది, చిన్న పాప 5 years ఉంది మేడం. ముగ్గురు పిల్లలు. ముగ్గురు కొడుకు కోసం కూడా అరేంజ్మెంట్ లాగా ఇట్లా ఇండైరెక్ట్ మాటలు అనడం మేడం. వాళ్ళ ఇద్దరు కొడుకులు మేడం మా అత్తమ్మకి. మా బావ CRPFలో చేస్తాడు మేడం. ఆయన ఫ్యామిలీ కూడా ఇక్కడనే ఉంటుండే. ఆమె ఊకే నీ వెనకాలనే తీసుకొని వెళ్ళు, నీ భార్య పిల్లలు అనేసి అంటే ఆయన తీసుకుపోయి ఇక్కడ అక్కింపేట్ క్వార్టర్స్లో పెట్టేసి ఆయన ఎక్కడ డ్యూటీ పెడితే అక్కడ ఆయన వెళ్ళిపోతాడు మేడం. అందుకని పెద్ద కోడలికి హెరాస్మెంట్ కొంచెం తక్కువే. మా బావ కరెక్ట్గా ఉన్నాడు కాబట్టి ఆమెకి కొంచెం తక్కువ. ఆయన లేడు, పైగా అమ్మ మాట వింటాడు. ఇప్పుడు ఇక్కడనే ఉన్నాడు మేడం. ఇప్పుడు పాప 5 years అవుతుంది ఆయన ఇక్కడ వచ్చి కూడా. మేము వద్దన్నాము, ఇక్కడ ఏం జాబులు వెళ్ళలే, ఇక్కడనే ఉండిపోయాను నేను. 5 years ఆయన అటు ఇటు తిరగడమే తప్ప నువ్వు ఎప్పుడు వెళ్ళలే మేడం. మా మామయ్య కూడా అక్కడే ఉండేనంట మేడం. ఆయన ఇట్లా చేయడం వల్లనే వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం మాకు తెలియదు మేడం. ఆయన ఎందుకు తీసుకుపోయిండో తెలీదు. ఇక్కడ జాబ్ చేసేవాడంట మేడం ఫస్ట్ మా ఆయన. అయినా కానీ మళ్ళీ అక్కడ చేసుకోని అంటే అక్కడ 50,000 అంట, అక్కడ తీసుకొని వెళ్ళిండు మా మామయ్య. మా మామయ్య నా పెళ్ళికి వచ్చిండంటే ఇక్కడే ఉండిపోయాడు. మళ్ళీ మా మామయ్య కూడా వెళ్ళలేడు దుబాయ్కి, ఇక్కడే ఉండిపోయాడు. పాప పుట్టినాక కూడా తొట్టెలకు పిలిచినాం, పురుడికి పిలిచినాం, దానికి ఏ కార్యక్రమానికి రాలే, ఓన్లీ తొట్టెలకు వచ్చిర్రు, 1/2 hour 1 hour వెళ్ళిపోయినారు మేడం. ఇంకా అంతే. ఫస్ట్ పాప, తర్వాత కూడా పాపనే మేడం. లాస్ట్ బాబు. మళ్ళీ పాప వెనకాల 7 months కూడా పోయింది మేడం. నాకు 7 monthsలో బేబీ అన్కాన్స్ బేబీ ఉన్నది అనేసి చెప్తే తీసేపించుకున్నాం మేడం. మీరు ఏమైనా జాబ్ చేస్తారమ్మా? ఏమీ చేయను మేడం నేను. అంతవరకే. మీ అమ్మ వాళ్ళు ఎక్కడ ఉంటారు, మీ అత్త వాళ్ళు ఎక్కడ ఉంటారు? మా అత్త వాళ్ళు వికారాబాద్ మేడం, లోకలే. మా అమ్మ వాళ్ళు మోమిన్పేట దగ్గర విలేజ్. మా డాడీ కరోనాలో చనిపోయాడు మేడం. ఇప్పుడు మా తమ్ముడు బీటెక్ చేస్తుండు మేడం, ఇప్పుడు కంప్లీట్ అయ్యింది. ఏమో ఎగ్జామ్స్ రాస్తే వాడు జాబ్కి ప్రిపేర్ అవుతుండు. మా అమ్మ ఒక్కటి క్రిషర్ట్ ఉందిగా మేడం పటాన్చేరు దగ్గర, అందులో 10,000 కనేసి అగ్రి దాంట్లో పని చేస్తుంది మేడం.
ఇప్పుడు మా అమ్మ తోలుకొని వచ్చింది, ఇక్కడే ఉన్నాను మేడం. మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంతకాలం అయిందమ్మా? ఇప్పుడు మొన్న ఇప్పుడు 2 months దగ్గర వస్తుంది మేడం. ఎగ్జామ్స్ కాకముందే వచ్చేసిన మేడం. పిల్లలకి ఇంకా 2 ఎగ్జామ్లు ఉన్నాయి అనేసి అంటే 14th ఏప్రిల్ 14th 2 ఎగ్జామ్లు ఒకటే రోజు రాపిచ్చి తీసుకొని వచ్చేసినాను మేడం. ఆయన వచ్చి 5 years అవుతుంది కదా. ఈ 5 years లో మీరు వేరే సపరేట్ గా ఉండడం? ఆయన రాకముందే నన్ను సపరేట్ పెట్టేశారు మేడం. ఇంకా అంటే ఎన్ని ఇయర్స్ ఉన్నావు మీ అత్తగారితో నువ్వు? నేను 4-5 years ఉన్నాను మేడం. ఓకే. ఆ తర్వాత నన్ను ఆయన రాకముందే పైన నాకు రూమ్ లేదు మేడం. మా తోటి కోడలికి ఒక రూము, మా అత్తమ్మకి ఒక రూమ్ మేడం. ఇంకా నేను 3 years 4 years హాల్లోనే ఉన్నాను మేడం. ఇక పాప పుట్టినాక ఇబ్బంది అవుతుంది కదా మేడం ఎవరికైనా. ఇక బీరువా కిచెన్లో ఏమో ఒక దగ్గర అడ్జస్ట్, వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడే బాత్రూమ్కి వెళ్ళాలి, నైట్లో వచ్చినా మెట్ల కింద బయట వెళ్ళాలి, ఇట్లా ఇబ్బంది అవుతుంది అనేసి నేను అన్నా నాకు కూడా ఒక రూమ్ కావాలి, లేకుంటే నన్ను బయట పెట్టేసి వెళ్ళిపో అని మా ఆయనతో అన్నాను మేడం. అనేసి అంటే నీకు ఆదాలు అయ్యేదే ఉంది అనేసి నువ్వు నీ పెండ్లని నువ్వు ఆదాల పెట్టు అట్లా ఇట్లా అంటే ఈయన అన్నాడు బయట ఎట్లుంటుంది మమ్మీ ఆమె ఒక్కతి, నేను ఉండను అట్లా ఇట్లా అంటే నేను అన్నా ఉంటాను ఎట్లా అన్నా ఇంకా దానికంటే ఎక్కువ ఇబ్బంది అవుతున్నదా, ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కదా, నేను అనుకున్నాను మేడం. అంటే మళ్ళీ పోతాం అనేసి రూమ్ చూసి వచ్చిండు, రూమ్ చూసిండో లేదో తెలియదు కానీ చూస్తున్నా అనేసి అన్నాడు మేడం. అంటే మా అత్తమ్మ అన్నది పోతే పోతిరేమో కానీ నేను చేస్తే కూడా రావద్దు, అట్లయితే వెళ్ళండి ఇంట్లోకి వెళ్ళి అనేసి అంటది మేడం. మళ్ళా అంటే సర్లే అనేసి అటు ఇటు ఇంకా నన్ను అందులోనే ఉంచేసి వెళ్ళిపోయాడు మేడం. ఇంకా వచ్చినాక ఆయన రాకముందే ఇక ఇల్లు కావాలంటుంది కదరా, మరి పైన ఒక ఫ్లోర్ కింద మా బావ వేసుకున్నాడు మేడం, మీద ఫ్లోరు ఈయన చిట్టి వేసి 2 lakhs చిట్టి తెచ్చేసి మీద కట్టింది మేడం. నేను అనుకున్నా ఓన్లీ రూమ్ పర్పస్కి కడతారేమో, తినడం కిందనే అన్ని కిందనే ఉంటాయేమో అని నేను అనుకున్నా. ఆమె నన్ను తీసుకొని షాప్కి సామాన్ తెచ్చేంత వరకు నాకు తెలియదు మేడం ఆమె సపరేట్గా పెడుతుంది అనేసి. సపరేట్ పెట్టింది. అప్పటికి ఇంకా విండోలు కూడా కాలేవు మేడం, ఓన్లీ రైలింగ్ అవి ఏమంటారు సీకులు ఒకటి ఉండే, డోర్ రైనే మేడం. ఇక నేను చీరలు అవి ఇవి డోర్ కట్టలలాగా ఇట్లా కట్టేసి అట్లనే ఉన్నా మేడం. ఉంటే 2017లోనే నన్ను అట్లా సపరేట్ పెట్టేసింది మేడం. ఇక మా పాపను ఒక్కదాన్ని పెట్టుకొని నేను అందులోనే ఉన్నా మేడం. తర్వాత కొద్దిగా మొత్తం పని అయిపోయింది మేడం. ఇక మా చిన్న పాప పుట్టక ముందే ఆయన వచ్చిండు మేడం. 2000 సెకండ్ డెలివరీకి మీ ఆయన ఉన్నాడు. ఆయన వచ్చినాకనే నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా మేడం. మొత్తం అక్కడ రిజైన్ చేసి ఇక్కడ వచ్చేసిండు మేడం. వచ్చేసినాకనే చిన్న పాప పుట్టింది. 18లో వచ్చింది, చిన్న పాప 19లో పుట్టింది మేడం. పుట్టినాక ఇక్కడ పని చేసుకుంటుండే మేడం, ఎవరో కన్స్ట్రక్షన్లో పని చేస్తాడు మేడం. అయితే ఎవరో పని ఇస్తామంటే సరేలే అనేసి 50,000 అనేసి అన్నాడంట ఆయన. సర్లే అనేసి ఒక 1 year చేశాడు మేడం. 1 year చేసినాక ఆయన డబ్బులు ఇస్తలేడు మంత్లీ కరెక్ట్గా, నేనే మెటీరియల్ పెట్టి చేసుకుంటా అంటే ఆయనకి కత్తలరా ఎవరో ఫ్రెండ్ అంట మేడం, విజయవాడనంట. అక్కడ నుంచి ఆయన నేను కూడా 7 lakhs మెటీరియల్ పెడతా, నువ్వు చేసి ఇద్దరం 50-50 తీసుకుందాం, చేసుడు మాత్రం నువ్వే మొత్తం అనేసి అన్నాడంట మేడం. అంటే సరేలే అనేసి ఆయన మెటీరియల్ మొత్తం పెట్టిండు, ఈయన చేసుకుంటూ వచ్చిండు. ఫస్ట్ బిల్డింగ్ చేశాడు మేడం ఇక్కడ బండ్లగూడ ఆరమేసమ్మ దగ్గర. అక్కడ చేస్తే ఫస్ట్ బిల్డింగ్కే చాలా ప్రాఫిట్ వచ్చిందంట మేడం. మెటీరియల్ మళ్ళీ కొన్నాడు, కొన్నాక అప్పుడే మళ్ళీ కారు కొన్నాడు మేడం, వ్యాగనార్ అనేసి. కారు నేను వద్దనంగా కూడా కారు కొన్నాడు మేడం. మా అత్తమ్మ అంటది నువ్వు మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి తెస్తున్నావా డబ్బులు, వాని సంతోషం నువ్వెందుకు కాదంటావు అనేసి అంటే సంతోషం కాదత్తయ్య, ఉన్నప్పుడు వేరే కంట్రీలో ఉన్నప్పుడు సంపాదించింది ఏం చేశాడు అది అడగొద్దంట మేడం. మేము ఏమైనా ప్రాపర్టీస్ కొన్నాడా? పోనీ ఏమీ కొనలేదు, ఆయన పేరు మీద ఇంతవరకు ఏమీ లేదు మేడం. అన్నీ అక్కడ ఉన్నప్పుడు ఏం చేసినావు అని అడిగితే తాగి తిన్నా ఉన్నా, నీకెందుకు అవన్నీ అనేసి అంటాడు మేడం. మా అత్తమ్మ వాళ్ళకు కూడా మాకు ఇయ్యలేడు, నాకు తెలియదు అనేసి అంటది మేడం అడిగితే. పెళ్లి ఖర్చు కూడా 2 years ఆయన అవే కట్టుకుంటా పోయిండు మేడం. పెళ్లి ఖర్చుకి ఆయననే పెట్టుకున్నాడు మేడం. మా అమ్మ వాళ్ళు 2,50,000 కట్నము మేము ఇయ్యము, బంగారమే పెడతాము, ఆ 2,50,000లో ఎంత వస్తే అంత బంగారం పెడతామంటే లేదు మాకు పైసలు ఇస్తే మేము పెడతాం అందులోనే అనేసి అన్నారు మేడం. ఇక అట్లా అంటే సరేలే పెడతారు కదా అనేసి 2,50,000 కట్నం ఇచ్చిరు మేడం. కట్నం ఇస్తే అందులో 2 తులాల పుస్తలు తాడు, 1/2 తులం కమ్మలు మాత్రమే పెట్టిరు మేడం వంకి, అంతే. పట్టగొలుసులు పెట్టిరు మేడం. ఇంకా అప్పుడే
30,000కి తులం ఉండే మేడం అప్పుడు. అయితే వాళ్ళు పెట్టిందే నాకు 3 తులాలు కూడా పెట్టలే మేడం అసలుకి. అప్పటికే 8 తులాలు అట్లా వచ్చేది మేడం. అప్పుడు సరేలే పోనీ పెడతారేమో ఎన్నడుకున్నా వాళ్ళే చేయించుకుంటారు కదా వాళ్ళ పిల్ల అన్నప్పుడు అనేసి మా మమ్మీ వాళ్ళు కూడా ఇంతవరకు అడగలేరు మేడం. ఇప్పటికి ఇంకా మీ మమ్మీ వాళ్ళు ఏం పెట్టిరు ఏమి ఇచ్చిరు, నువ్వు మా ఓన్ మీద ఇంత ఇది చేస్తావు అజ్జేయి ఇజ్జేయి అని వానికే చెప్తావు కార్ దేవద్దంటావు అనేసి అంటే ఆల్రెడీ మీరు సెపరేట్ ఫ్యామిలీ పెట్టేశారు కదా, పెట్టేశాం కదా. ఏం జరుగుతుందని ఆవిడ ఎందుకు మాట్లాడుతుంది? ఆమెకి ఆరోగ్యం హెల్త్ బాగుండదు మేడం. ఆమెకి బస్ ఎక్కనికి చాలా లావు ఉంటుంది మేడం, 100కి పైన వెయిట్ ఉంటుంది మేడం. అయితే ఆమెకి ఆపరేషన్లో అట్లా అయ్యడం వల్ల ఆమెకి ఇబ్బంది ఉందేమో పర్లేదు, కానీ కారు నేను వద్దంటే కూడా ఆమె ఆలోచించి ఆమె కోసం ఆలోచించి ఆమె అన్నట్టుంది. నేను వద్దని చెప్పిన, ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ పేర్ల మీద ఏమన్నా ఇస్తే ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అనేసి చెప్పిన మేడం. అంటే కూడా వినలేడు. ఆమె వాని సంతోషం కాదంటో మూతి ఇంత దొడ్డు పెట్టుకుంటావు నువ్వు ఇట్లా చేస్తే వాడు ఇంకా మీదికి ఎట్లా ఎదుగుతాడు, ఎప్పుడు అలుగుతే ఉంటే లక్ష్మి పోతుంది అట్లా ఇట్లా అనేసి అనేది మేడం. అంటే సర్లే అనేసి మా అమ్మ ఎందుకు ఇస్తుంది, మా అమ్మ తిరుగుతుందా కాలరల్లా, నేను తిరుగుతా మా ఆయన తిరుగుతాడు, ఇబ్బంది పడ్డా మేమే ఇబ్బంది పడతాము, తిరిగినా మేమే తిరుగుతాము, ఆమె ఎందుకు ఇస్తుంది పైసలు అనేసి నేను అన్నా మేడం. అంటే ఊకో మరి ఇంకెందుకు అనేసి అన్నాడు. అంటే కూడా సైలెంట్ ఊకున్నా. మా ఆడపడుచు కూడా అన్నది ఫస్ట్ హ్యాండ్లో లేకపోతే సెకండ్ హ్యాండ్ కార్ అయినా తెచ్చుకోరా, మమ్మీకి ఇబ్బంది అవుతుంది ఎప్పటికీ మాకు అడుగుతుంది. బావ కూడా వాళ్ళ దగ్గర కార్ ఉంది మేడం షిఫ్ట్, ఇప్పుడేమో వోక్స్ వ్యాగన్ తెచ్చుకోరు మేడం వాళ్ళు, స్కోడా వాళ్ళు ఇప్పుడు తెచ్చుకోరు, ముందు షిఫ్ట్ ఉండే ఎప్పటికి అడుగుతాడు. మళ్ళీ బావ కూడా నాకేమన్నా అంటే బాగుండదు, మీ అమ్మ వాళ్ళు ఇట్లా అడుగుతారు అట్లా అడుగుతారు అనేసి అన్నాడు. అంటే సరేలే బుజ్జి తెస్తా అనేసి అన్నా. సరే ఏదో ఒకటి కార్ అయితే కొన్నాడు, దాని మీద నీకు కొంచెం హెరాస్మెంట్ అయ్యింది. సెకండ్ పాప డెలివరీ దగ్గర నుంచి మీ ఆయన ఇక్కడే ఉంటున్నాడు. అప్పుడు జర బాగానే మా ఆయననే చూసుకుండు మేడం. ఇక మా అమ్మ ఎప్పుడు తోలుకొని వెళ్ళేది, డెలివరీలు చేసి పంపించేది మేడం. ఇక ఖర్చు అయితే మా ఆయన పెట్టుకున్నాడు మేడం, పెట్టుకోలేదని కాదు. కానీ మా అత్తమ్మ గానీ మా ఆడపడుచు గానీ ఒక్కరోజు ఇట్లా హాస్పిటల్కి టిఫిన్ పంపించలేరు, ఉండలేరు. ఉంటేనే బెటర్ నీకు, వచ్చే అనవసరం ఏదో అని పొల్ల విరుపు మాటలు తప్ప. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి? అదే ఇప్పుడేమో 2 years కంటే ముందు నుంచి ఆమె ఎన్నో కలిసిందంట మేడం. ఎవరిని? అమ్మాయి ఒక వీళ్ళ కాలేజీ అప్పుడు ఒక పర్సన్ అమ్మాయి లవ్ చేశాడు కదా, ఇప్పుడు 2 years బ్యాక్ నుంచి వాళ్ళు FIR నడిపిస్తున్నారు మేడం. నాకు తెలీదు. అమ్మాయికి పెళ్లి అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ కలుసుకుంటున్నారు మేడం. అయితే నాకు తెలియదు మేడం కలుసుకుంటున్న సంగతి. నేను ఒక రోజు ఇట్లనే ఓన్ హౌస్ ఏమైనా కొనుక్కున్నారమ్మా? మా అత్తమ్మ పేరు మీదనే ప్లాట్ ఉండే మేడం, దాన్నే గూలగొట్టేసి మా బావ పెళ్లి కంటే ముందు ఒక ఇల్లు కింద ఒక ఫ్లోర్ వేసుకున్నాడు. అయితే రూమ్ లేదన్నందుకు నేను కింద కట్టుకున్నా, నువ్వు పైన కట్టుకో అనేసి అంటే సర్లే అనేసి ఈయన పైన కట్టుకున్నాడు. ఇప్పుడు ఏ చిన్న గొడవ అయినా మా అత్తమ్మ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళండి అనేసి అంటది మేడం. సో కింద పోర్షన్ మీ బావ వాళ్ళు ఉంటారు, పై పోర్షన్ లో మీరు. మా బావ వాళ్ళు ఇప్పుడు ఉంటలేరు కాబట్టి మా అత్తమ్మ వాళ్ళు ఉంటున్నారు మేడం. ఇప్పుడు నువ్వు కలిసి ఉంటున్నట్టే లెక్క కదా, వేరే కాపురం అంటావు ఏంటి ఇందా నుంచి? కానీ పైన వండుకొని వేరే ఇది ఒకే బిల్డింగ్ కానీ వేరేగనమాట. ఇప్పుడు ఆమె ఎప్పుడు కలుసుకున్నాడో ఏమో తెలియదు మేడం. ఆమె తోటి ఎప్పటికీ మెసేజ్లు అట్లా ఇట్లా చాటింగ్లు తీసుకుంటూ ఉంటావు. ఎప్పుడు ఫోన్ కూడా బాత్రూంలోకే తీసుకెళ్తాడు మేడం. ఒక్కసారి కూడా బయట పెట్టాడు. ఛార్జింగ్ పెట్టి కూడా వెళ్ళాడు. ఛార్జింగ్ లేకుంటే కూడా కాలనే పెట్టుకుంటాడు డే మొత్తం, కానీ ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకున్నా ఆనే కూర్చుంటాడు మేడం. ఇక న్యూస్ చూస్తున్నా అది చూస్తున్నా అనేసి టీ తాగుకుంటా కూర్చుంటాడు, మెసేజ్లు చేసుకుంటాడు. పొద్దున 5 o'clock నుంచి స్టార్ట్ అవుతాయి మేడం మెసేజ్లు. అయితే నాకు మెసేజ్లు స్టార్ట్ ఉన్నాయని నాకు తెలియక ఒకరోజు ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటే ఓపెన్ చేసి నైట్కి చూసిన మేడం. చూస్తే దసరా రోజు మేడం, అక్టోబర్ అయినాక దసరాకి లాస్ట్ ఇయర్. అయితే అప్పుడు అన్ని మార్నింగ్ 5 o'clock నుంచి స్టార్ట్ అయితే నైట్ 8 o'clock వరకు స్టార్టింగే ఉన్నాయి మేడం. ఇప్పుడు అన్నీ తిన్నవా కన్నా ఉన్నవా కన్నా ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, రెడీ అయినవా, ఆమె వాళ్ళ అత్తోళ్ళు ఊరుకు వెళ్తుందంట. ఆ విషయాలు కూడా చెప్పేస్తుంది మేడం. అవన్నీ చెప్తే నేను అడిగిన ఇట్లా ఏంది అనేసి. ఒకరోజు మా బాబు ఇప్పుడు 1.5 years ఉన్నాడు కదా మేడం, నేను డెలివరీ అయినాకల్లా కాల్ చేసి వీడియో కాల్లో మా బాబు అనేసి చూపెట్టిండు మేడం. చూపిస్తే నేను ఎవరు అనేసి అంటే మాట్లాడింది మేడం. ఎవరు మీరు అంటే నీ పేరేంది అనేసి అంటే నా పేరు, నేను ఫ్రెండుని అట్లా అంటే అవునా సరే అనేసి ఏదో బాబుని నేను చూపెట్టి పెట్టేసిన మేడం. పెట్టేసినాకల్లా
ఈమె నీకు ఫస్ట్ అమ్మాయి కదా, ఈమె మళ్ళీ ఇప్పుడు ఎందుకు కాల్ చేస్తున్నావు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు, ఆమె ఎప్పుడు కలిసినావు, ఎప్పుడు తీసుకున్నావు నెంబరు అనేసి నేను అన్ని ఇన్ఫర్మేషన్లు అడిగిన మేడం. అడిగితే నేను ఇట్లా చిట్టి వేసిన, చిట్టి పైసలు ఇస్తలేదు అనేసి అన్నాడు. మళ్ళీ ఆమె దగ్గరనే ఉందా నీకు చిట్టేయనికే? వికారాబాద్ లో ఎంత మంది ఉంటారు చిట్టేయడానికి? ఆవిడ దగ్గర చిట్టేయడం ఏంటి? ఒకవేళ అమ్మాయి పాత లవర్, అతను అవును, పాత లవర్ తో ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. ఏదైనా మళ్ళీ రిలేషన్ ఇదైనా లేకపోతే ఏదైనా అమ్మాయి టెంప్ట్ అయినా కాపురం పాడవుతుంది, భార్య పిల్లలు రోడ్డు మీద పడాలి, ఆయన దూరంగా ఉండాలి కదా. ఆవిడ దగ్గర అసలు నేను అదే అడిగితే నాకు అమ్మాయి కావాలని ఏదో ఒక సాకు కోసం అమ్మాయి దగ్గర చిట్టేసిన. ఒప్పేసుకుంటున్నాడు. మళ్ళీ నేను నా తప్పైపోయింది అంటాడు, అన్ని ఒప్పుకుంటాడు, తప్పైపోయింది అంటాడు. సర్లే అనేసి ఊరుకున్నాను. నా అంతలో నేనే బాధపడినా మేడం. ఆయననే మీ చెల్లెలు ఇట్లా చేస్తుంది, తింటలేదు, సరిగ్గా పడుకొని ఉంటుంది, ఏడుస్తుంది అనేసి మా పెద్దమ్మ వాళ్ళ కూతురికి ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పేసిండు మేడం. నాకు చెప్పని విషయాలు కూడా ఆమెకు చెప్పేసిండు మేడం. అంటే నాకు ఇట్లా ఫస్ట్ ఒక అమ్మాయితో సంబంధం ఉంది, 2 years నుంచి పెట్టుకున్నాను నేను ఆమెను వదలను, ఈమెను వదలను అనేసి అంటాడు మేడం. ఇంకా అంటే ఎందుకు వదలవు మరి, ఆమెనన్నా కావాలి. ఎవరు? వాళ్ళ ఆయన ఉన్నాడు మేడం, వాళ్ళ ఆయన ఉన్నాడు. ఆమెకు కూడా 10 years పాప ఉంది మేడం, ఆడపాపని, ఆడమ్మాయే ఉంది. నేనన్నా మళ్ళీ చిట్టి పైసలు తీసుకొని నువ్వు నీది దారి నీది, ఆమె దారి ఆమెది, నువ్వు ఇట్లా కలవద్దు, మాట్లాడొద్దు అంటే సరే అనేసి చిట్టి పైసలకు ఒక రోజు వెళ్ళిండంట మేడం. నైట్ 7 o'clock ఏమో వెళ్ళిండంట మేడం. వెళ్ళి వాళ్ళ ఇంటికాడ గొడవ పెట్టుకున్నాడంట మేడం వాళ్ళ ఆయన దగ్గరనే. పెట్టుకుంటే నువ్వు చిట్టి పైసలు ఇచ్చేస్తా నీవి నీకు, నువ్వు ఇట్లా నైట్ల పుట్ల రావద్దు మా ఇంటికి అనేసి అన్నాడంట మేడం. అనేసి అంటే నాకు ఇప్పుడు ఇయ్యు అనేసి అంటే ఇస్తా అనేసి అంటే నాకు మళ్ళీ ఇయ్యనికే పోతే నాకు వద్దు, నాకు నీ పెళ్ళము నాకు ముందుగాల లవరు, నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావురా, నేను ప్రేమించిన అమ్మాయిని, నేను ముట్టిన అమ్మాయిని నువ్వు ఎట్లా టచ్ చేస్తావురా అనేసి ఆయనతో గొడవ పెట్టుకున్నాడంట. వాళ్ళ ఇంట్లో పోసాడు. అమ్మాయి ఎంటర్టైన్ చేసింది అయితే ఏమో మేడం, ఇంకా కావాలంటే ఆయనకి తెలియనంత వరకు భాగవతం అంతా బాగానే నడిచింది. తెలిసినాక ఆయన ఊరుకోడు కదా, ఆయన ఊకోకనే కట్ అయిపోవాలి. కట్టు కాలేదు మేడం. ఆ తర్వాత మా వరకు వచ్చినాక కూడా ఇంకా కట్ అయితలేదు మేడం. ఆమె అంటే వాళ్ళ దృష్టిలో నువ్వు విడిపోవాలా, అలా ఆయన విడిపోవాలి, కలవాలి. అయితే ఆమె నాకు అట్లాంటిది ఏం లేదు, తీసుకపో మరి, నువ్వు ప్రేమించిన అమ్మాయి కదా, నువ్వు తీసుకొని వెళ్ళు, నాకేమొద్దు నా భార్య అనేసి అతను అన్నాడంట. అంటే నేను తీసుకోను ఇప్పుడు అనేసి అన్నాడంట మేడం. అంటే సర్లే అనేసి ఆమె అవతల ఈయన లవరు ఈయన ఫోన్ నుంచి మా ఆడపడుచు వాళ్ళ భర్త నెంబర్ తీసుకొని ఆయన కాల్ చేసిండంట. ఇట్లా ఆనంద్ వచ్చి నాకు అరెస్ట్ చేస్తున్నాడు, నైట్ పూట ఫోన్ చేసి పిలిపించుకోండి మీరు అనేసి అంటే సరే అనేసి ఈయన మా ఆడపడుచు భర్త ఫోన్ పెట్టేసిండంట మేడం. నాకేమో తెలీదు, ఫోన్ చేసి ఆయనకు చేసిన విషయం కూడా తెలీదు. నేనేమో మా ఆడపడుచు వాళ్ళ భర్తకి ఇట్లా మీ తమ్ముడు రాలేడక్క, ఇంత లేట్ అవుతుంది, 12 అవుతుంది, 7 ఉందో, ఫోన్ లేపుతలేడు, ఫోన్ లేపినా ఎట్లనో మాట్లాడుతున్నాడు, నాకు భయం అవుతుంది అనేసి మా ఆడపడుచుకి చెప్పింది. సర్లే వస్తాడేమో ఊకో, నేను ఫోన్ చేస్తే కూడా లేపుతలేడు, ఎట్లెట్లనో మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు అంతకుముందే వాళ్ళకి తెలుసు మేడం ఈ విషయము. అంతకుముందు 2-3 days ముందు ఆయన పర్సులో నాకు ఆమె ఆధార్ కార్డు దొరికింది మేడం. ఆధార్ కార్డు దొరికితే మా ఆడపడుచుకు తీసుకొని పోయి చూపెట్టిన మేడం. అక్కడనే మా కాలనీలోనే రెంట్కుంటుంది ఆమె, ఇప్పుడు ఉంటలేదు. ఉంటే నేను చూపెట్టిన, ఇట్లా చూస్తున్న బుజ్జక్క మీ తమ్మునికి ఆ పర్సన్ ఆధార్ కార్డు ఈయనకి ఏం అవసరము, ఇంతవరకు మా ఆధార్ కార్డులే పర్సులో పెట్టుకోడు, మా ఆధార్ కార్డు నెంబర్ తెలియదు, మా ఫోన్ నెంబర్ తెలియదు ఆయనకి ఇంతవరకు, ఏ ప్రూఫ్ ఆయన ఆధార్ కార్డు ఆయన పర్సులో మాది ఏ ప్రూఫ్ దొరకదు ఇంతవరకు, కానీ ఆమెది ఎందుకు పెట్టుకున్నాడు అని అడిగితే నేను అడుగుతలేవే వస్తాను అడుగు అనేసి ఆమె సాయంత్రము ఆధార్ కార్డు కోసము వచ్చింది. మేమిద్దరం కొట్లాట పెట్టుకుంటే వచ్చింది. గొడవలో కూడా నాకు ఆధార్ కార్డు ఇస్తావా ఇయ్యవా అని కూర్చున్నాడు మేడం. నేను ఇయ్యా, నాకు ఇది ఒకటే ప్రూఫ్ ఉంది, నేను ఇయ్యను అనేసి అంటే నువ్వు ఇయ్యకపోతే నేను చచ్చిపోతాను కూర్చున్నాడు మేడం. సరే ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని పెట్టుకోవచ్చు కదా నువ్వు. అంటే అదే రోజు కదా మేడం, నేను బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు పిల్లలను పెట్టుకొని. ఇయ్య అంటే సరేలే అనేసి నేను ఫోన్లో ఫోటోలు తీసుకొని ఆయనకి ఆధార్ కార్డు ఇచ్చేసిన మేడం. మా ఆడపడుచు ముంగటనే ఇచ్చేసినాకలా అది కొన్ని రోజులు ఆగింది. మళ్ళీ నువ్వేం చేస్తావని అడిగిన మేడం ఆధార్ కార్డు. అంటే నేను ఆధార్ కార్డు ఆమెకి ఇచ్చేస్తా అనేసి అంటే వాళ్ళ అమ్మగారి ఇంటి అడ్రస్ ఉంది మేడం ఆధార్ కార్డులో కూడా, వాళ్ళ అత్తగారి ఇంటి అడ్రస్ లేదు. అంటే మళ్ళీ ఇది ఎప్పటిదో ఉంది, ఆమె చిన్న అమ్మగారి ఇంటి అడ్రస్ ఉంది, పెళ్లికి ముందుది, నీకెందుకు ఉంది, అది ఇప్పుడు ఏం పని చేస్తుంది, ఆమె ఆల్రెడీ 10 సంవత్సరాలు అవుతుంది పెళ్ళి అయ్యి, మార్చుకొని ఉంటది కదా అనేసి అంటే వాళ్ళ అమ్మగారి దిక్కంట వాళ్ళు
అన్న తమ్ముళ్ళు లేనందుకు వాళ్ళ ఆస్తి అంట నలుగురికి పంచుకునికే ఈయన ఏదో చేసిండంట మేడం. అవి తిరిగి ఈమెకి ఆస్తి వచ్చేటట్టు చేసిన అనేసి అన్నాడు మేడం. అంటే ఆమె ఆస్తి గురించి నీకెందుకు, ఆమెకి ఏదో పొలాలు ఉన్నాయంట, వాళ్ళు రెడ్డిలు మేడం, పొలాలు ఉన్నాయి అందుకే ఈమెకి రావాలని చేసిన అనేసి అంటే వాళ్ళ అత్తోళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు మేడం, వాళ్ళ ఆమెకు చూసుకునికే నువ్వెందుకు చూసుకుంటావు, ఆమెదేదో వాళ్ళ మామ కూడా వాళ్ళ మామ కూడా గవర్నమెంట్ జాబే రిటైర్డ్ అంట మేడం. వాళ్ళ ఆయన కూడా టీచింగ్ అంట మేడం, గ్లోబల్ అదే నారాయణ స్కూల్లో. ఒక 2 years నుంచి మీ ఆయనకి ఆవిడతో అక్రమ సంబంధం ఉంది. అలా ఆయనకి తెలుసు, నాకు తెలుసు. అలా ఆయన సర్దుకునే ఉన్నాడా ఇంకా ఆవిడతో? ఆమె నాకు కాల్ చేసి అన్నది మీ ఆయన చేసిన న్యూసెన్స్ కి మా ఆయన అక్కడనే స్కూల్లోనే రూమ్ తీసుకొని ఉంటున్నాడు, నేను ఒక్కదాన్నే ఉంటున్నా అనేసి అన్నది మేడం. ఓకే, అలా ఆయన కోపంతో అలిగి దూరంగా ఉన్నాడు మేడం. నువ్వు ఎప్పుడు దాకా మీ ఆయనతో ఉన్నావు? లాస్ట్ గా ఏం జరిగి బయటకు వచ్చేసావు? అంటే మొన్న April 13కి అట్లా నేను అప్పులోళ్ళు వచ్చి అడిగితే నా దగ్గర లేవు డబ్బులు అనేసి వాళ్ళకి న్యూసెన్స్ చేసింది మేడం. కొంచెం వాళ్ళ పైనకి వచ్చి నువ్వు అప్పులు కట్టేవాడివి, నువ్వు మా దగ్గర తీసుకున్నప్పుడు కొంచెం రెస్పెక్ట్గా మాట్లాడు, నువ్వేదో పెద్ద ఇది అనుకొని మీద బిల్డింగ్ పైన ఉండి మేము కింద ఉండి మాట్లాడడం కాదు, రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో కొంచెం అంటే నాకు రాదు రెస్పెక్ట్ ఇవ్వడం అని అట్లా ఇట్లా మాట్లాడి వాళ్ళు వెళ్ళిపోయారు మేడం. 1 month ఇచ్చేస్తా వెళ్ళండి అనేసి అంటే వాళ్ళు వెళ్ళిపోయినాక కొద్దిసేపటికి నాకు ఇది ఒక చైన్ ఉంది మేడం, ఇక 6 తులాల బంగారం ఉన్న 6 తులాల బంగారం అమ్మేసుకుంది మేడం అప్పులకి. సరేలే, సో ఇండియా వచ్చినా ₹1 సంపాదించింది లేదు, సంపాదించిన ఎక్కడెక్కడ పెట్టాడో నాకు తెలీదు. మీ దగ్గర ఉన్నవి లాక్కోవడానికి, నా దగ్గర ఉన్నవి లాక్కోవడానికి చూస్తున్నాడు. ఇది ఒక్కటి ఉంది, ఇది కూడా ఏదో దాంట్లో పెట్టి డబ్బులు తెచ్చేసి నీకు ఒక 15 days 1 month ఇడిపిచ్చి ఇస్తా అన్నాడు మేడం. అంటే లేదు ఇంతకు ముందే నువ్వు పెట్టినవు, పెడితే ఇడిపియలేడు మేడం, ఇడిపియకపోతే దానికోసం కూడా లొల్లి అయితే మా అత్తమ్మ దగ్గర 2 ఉన్నాయి మేడం, ఇలాంటివి 2 ఉంటే మీ ఇద్దరు ఎందుకు కొట్లాడతారు, నాది పెట్టుకొని ఆమె తెచ్చి ఆమె బోడీ ఉంది కదా నా దగ్గర 2 ఉన్నాయి అనేసి అంటే సరేలే అని వాళ్ళ మమ్మీ ఇది ఇస్తే బ్యాంకులో అందులో పెట్టేసి నాది ఇడిపించింది మేడం. వాళ్ళ మమ్మీ పెట్టేసి నాది ఇడిపించినాక వాళ్ళ మమ్మీ దగ్గర డబ్బులు ఉండే తెచ్చుకున్నది, ఆమె ఇడిపించుకొచ్చుకుంది అంట మేడం, చెప్పింది ఇడిపించుకొచ్చుకున్నా అనేసి. నేను అంతవరకు ఊకున్నా. మళ్ళీ అడిగితే నేను ఇయ్యా అన్నా మేడం. ఇయ్యా అంటే ఇక తిన్నాడు మేడం, గొడవ కంటే ముందే తినేసిండు. ఇయ్యా అనేసరికి సైలెంట్గా వెళ్ళిపోయిండు మేడం. 3 o'clock మధ్యాహ్నం వెళ్ళిపోయి ఇంకా నైట్ ఎంత ఫోన్ చేసినా 9 అవుతుంది, ఎక్కడున్నావు అంటే చెప్పడు, ఏం చెప్పడు, ఇక రాడు మేడం. రాకుంటే వచ్చినాకల్లా నేను అదే ఇంత నైట్ ఏం చేస్తున్నావు, పనికి కూడా పోలేవంట, నేను అక్కడ కనుక్కున్నా, నువ్వు ఏడిపోయినావు మరి అంటే రియల్ ఎస్టేట్లో తిరుగుతున్నా, ఇంట్లో కూర్చుంటే వస్తాయా డబ్బులు, మళ్ళీ తేపో ఏడికెళ్ళి తెస్తావు నువ్వు డబ్బులు అంటే తెచ్చి ఇచ్చిన అయితే కట్టు, అందరి దగ్గర ఇప్పించిన మేడం, నా చుట్టాల దగ్గర ఇప్పించిన అయితే కట్టు, కట్టినాక మళ్ళీ ఇప్పిస్తా, నువ్వు తెచ్చిన కొద్దీ ఇప్పి అంటే మా అమ్మ వేరే వాళ్ళ దగ్గర ఊళ్ళో విలేజ్లో రెడ్డి వాళ్ళ దగ్గర చిట్టి రాసుకొని 2 lakhs ఇప్పించింది మేడం. దానికి ఇప్పుడు 1,30,000 కట్టిండు మేడం ఇంట్రెస్ట్తో సహా. అప్పుడు ఇప్పుడు ఇచ్చేసి మొత్తం 20,000 మా అమ్మకు ముంచేసిండు మేడం. మా అమ్మ అక్కడ కట్టుకుంది మేడం. ఇంకా మీరు మంచిగా ఉండండి, కొట్లాడకండి, మా అమ్మ డబ్బుల కోసం వస్తే నీ వల్లనే కొట్లాట అవుతుంది, నువ్వు వస్తే పిల్లలను చూసుకో, వెళ్ళిపో, నువ్వు డబ్బులు అడగక నాకేం అడగక అనేసి అన్నాడు మేడం. చివరికి ఏమైందమ్మా? ఆ డబ్బులు సగమే కట్టిండు, మా అమ్మ కట్టుకుంది. ఇక మొన్న అయితే ఇది ఇయ్యనందుకు నైట్ అట్లా అడిగినందుకు ఇక నన్ను కొట్టాడు మేడం. కొడితే నేను సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోయినా మేడం. రూమ్లోకి నాకు సైలెంట్గా కూడా ఉండనియ్యాడు మేడం, సైలెంట్గా ఉండనియ్యాడు, మాట్లాడనియ్యాడు. దెబ్బకు మాటకి దెబ్బ వేసేస్తాడు మేడం. ఇక చెవులు వినిపిస్తలేవు అనేసి నేను బాల్కనీలో ఇట్లా చెవులు పట్టుకొని ఏడ్చుకుంటా కూర్చుంటే వాళ్ళ డాడీ కింద ఉన్నాడు మేడం. వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తే ఇట్లా కొట్లాట అవుతుంది, రా పాప మీదికి అనేసి అంటే వచ్చిండు. వచ్చి వాటర్ తెప్పు అనేసి మా పెద్ద పాప కంటే వాటర్ తెచ్చిస్తే నాకు వద్దు వాటర్ అని మా పాప తాపితే కొన్ని తాగిన మేడం. తాగినాక కూడా తాగు అనేసి గ్లాసు వాటర్ చల్లిపోతుంటే తాగనీకి వస్తలేదు, అట్లనే పోస్తున్నాడు మేడం. వద్దు మామయ్య అంటే కూడా తాగు అని వస్తుంటే నేను ఇట్లా కొట్టేసిన మేడం, గ్లాస్ని కొట్టేస్తే అక్కడ పోయి పడిపోయింది. ఆయన అంటాడు నువ్వు నా సంసారం అంతా రోడ్డు పైన వేసేసినావు, నువ్వు తీసినావు నా సంసారం, నీ పేరు రాసి చచ్చిపోతా అనేసి మా మామయ్య అంటాడు మేడం. ఒకరోజు ఇట్లనే నిదానంగా చెప్పడానికి వెళ్ళిన మేడం మా అత్తమ్మ దగ్గరికి, మా మామయ్య దగ్గరికి, ఇట్లా మీ కొడుకు చేస్తున్నాడు మళ్ళీ ఎట్లా అనేది చెప్తే మా అత్తమ్మ అంటది నువ్వు నాకు చెప్పకు అనేసి అంటే నువ్వు నీ బిడ్డనే అయితే ఇట్లనే ఊకుంటావా అత్తమ్మ, నేను కూడా అట్లనే కదా అనేసి నేను అన్నా. అంటే నా బిడ్డ పేరు ఎత్తకెత్త పో అనేసి అంటది మేడం. ఇట్లనే అంటది ఇక నువ్వు అంటే నాకు తెలియదు, మీ సంసారం మీరు ఏమైనా చేసుకోండి,
అప్పుడు నువ్వు వచ్చేసావా ఇంకా ఆ కష్టాలు పడలేక? మా మామయ్య నేను చెప్పనికే పోగానే చాక్ తీసుకొని పొడుచుకునికి ఇట్లా పోతున్నాడు మేడం. ఆయన నిన్న సంసారం అంతా బయట వేసినావు అంటే నేను ఎందుకు బయట వేసినా, మీ కొడుకు బజార్ దాని ఎంబడి పోయిండు, నీ కొడుకు వేసిండు సంసారం అంతా బయట, నేనే వేసినాను అని నేను అన్నా. అంటే పొడుచుకునికి పోతే చుట్టుపక్కల ఆమెను పిలిస్తే ఇడిపించినాకలా సైలెంట్ అయిపోయినాకలా మా మేనమామని మా పెద్దమ్మ వాళ్ళ కొడుకుని పిలిపించిన మేడం. ఇట్లా వేస్తున్నాడు, వాళ్ళకి మా అత్త మామకి చెప్తేనేమో వాళ్ళు పట్టించుకుంటలేరు, మరి ఏంది అంటే వాళ్ళు సాయంత్రం వచ్చేసి సంజాయించారు మేడం. సంజాయిస్తే సరే మారుతా అన్నాడు మేడం. మారినాక 6 months మారిండేమో అని నేను అనుకున్నా మేడం. మళ్ళీ చాటింగులు చేసుకుంటూనే ఉన్నారు మేడం వాళ్ళు. నాకు చాటింగులు దొరికినాయి. ఇప్పుడేమో ఇట్లా ఏ దానికి నువ్వు డబ్బులు ఇస్తలేవు అని అట్లా ఇట్లా అడిగితే కొడుతుండు మేడం. ఇంకా నేను వచ్చేసిన ఇప్పుడేమో తోలుకోవతా అంటాడంట. పిల్లలను కూడా తీసుకొచ్చాను మేడం. వచ్చి ఎంతకాలం అయిందమ్మా? ఇప్పుడు 1.5 months అవుతుంది. 45 days. ఏం కాలే, ఉత్త కాలే మేడం, ఉత్త కాల్సే చేస్తాడు. వచ్చినాక కూడా 1 week కి కాల్ చేసిండు మేడం. అప్పటి వరకు కాల్ చేయలేడు. ఇప్పుడు రెగ్యులర్ గా కాల్ చేస్తున్నాడా? చేస్తాడు మేడం, అప్పుడప్పుడు చేస్తాడు. వచ్చేయమంటాడు మేడం. నువ్వు సైలెంట్ గా వస్తా అంటే నువ్వు ఏడునో చెప్పు, లొకేషన్ పెట్టు, నేను తీసుకొని వెళ్తా. పంచాయతీ గించాయితీ అంటే నా దగ్గరికి ఎవరు వస్తారో రమ్మని అందరికి గాల్లో ఎగ్రేసి తంతా అనేసి ఉంటాడు మేడం. ఎవరు పెడతారో వాళ్ళ సంగతి నేను తర్వాత చూసుకుంటా అనేసి అంటాడు మేడం. పంచాయతీ పెట్టొద్దంట, సైలెంట్ గా పోవాలంట. మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఏమైనా ఇచ్చావా? ఇయ్యలేదు గాల్లో వేసి కొడతాడా? ఏమో మేడం, ఇంకా పోలీస్ స్టేషన్ వరకు పోతే అది వేరే ఉంటది. ఏం చేస్తావు చూస్తా, నేను ఎట్లా పోతావు పో, నువ్వు అదైనా సరే తొందరగా పెట్టు, మరి నాకు ఏదన్నా ఒకటి కావాలి నాకు అనేసి మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు ఫోన్ చేసి అన్నాడు. మీ చెల్లెలు ఏం చేస్తుంది, పోలీస్ స్టేషన్కి పోతుందా, విడాకులు తీసుకుంటుందా, ఏం చేస్తుంది, నాకు తొందరగా పెట్టి నాకు తొందరగా ఏడో ఒకటి కావాలి అనేసి అన్నాడు. అంటే వచ్చిన సమస్య అంత తొందరగా పోదు, వెయిట్ చేయాలి అనేసి అన్నాడు. నాకు ఓపిక లేదు వెయిట్ చేసేది, నాకు తొందరగా కావాలంటే మా పెద్దమ్మ కొడుకు అన్నాడు, తొందరగా చేసి ఏం చేస్తావు, తొందరగా ఎక్కడనో ఒకడు వాళ్ళు టెన్షన్ పడాలి, నువ్వు మంచిగా అమ్మాయిని చూసుకుంటుండు, తొందరగా టెన్షన్ తగ్గించుకొని అమ్మాయిని పెళ్లి చేసుకో, మళ్ళీ 6 monthsకి ఒక పిల్లల్ని అనుకుంటా కూర్చో, నువ్వు టెన్షన్ లేకుండా, ఆమెనేమో టెన్షన్ పడుతుంది అనేసి మా పెద్దమ్మ కొడుకు అన్నాడు. అంటే మీరు అందరు ఒకటే అనేసి ఫోన్ పెట్టేసి. సరే, ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏం కావాలి మీకు? ఆమె తోటి వీడియో కొట్టాలి మేడం. నాకు ఆయన ఫుల్గా ఈ 2 years నుంచి రోజు తాగని రోజు ఉండదు మేడం. ఫుల్గా 12 o'clock వరకు తాగేసి వస్తాడు మేడం. వచ్చి కూడా ఎంత ఉంటాయి అమ్మ బయట? 10 lakhs వరకు ఉండే మేడం. కానీ ఇప్పుడు ఎంత ఉందో నాకు ఏం చెప్పట్లేదు మేడం. ఏం చేశాడు 10 lakhs తో? కొత్తగా ఇల్లు కొనింది ఏమీ లేదు. మళ్ళీ అమ్మాయి కూడా 6 lakhs ఇచ్చిన అంటుంది మేడం నాకు. అమ్మాయి కూడా 6 lakhs ఇచ్చిన, నా డబ్బులు నాకు ఇవ్వండి అనేసి అంటుంది ఆమె. చిట్టి డబ్బులు ఏవో రావాలి, చిట్టి 1,00,000 రూపాయలు ఇచ్చిండు మేడం. ఆయన వాళ్ళు 1,00,000 రూపాయలు ఇస్తే చిట్టి డబ్బులు వచ్చినాయి. మళ్ళీ 1 lakh వస్తే 15,000 మళ్ళీ అమ్మాయి అకౌంట్ లో వేసిండు మేడం. అకౌంట్ వేసి కూడా అమ్మాయికి ఫోన్ చేయలేడు. అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కి ఫోన్ చేసి నేను నీ పెళ్ళానికి 50,000 ఇచ్చిన, ఏదో క్రెడిట్ కార్డ్ లో ఏవో బ్లాక్ అయితే అనేసి అన్నందుకు నాకు 2 days ఇస్తా అన్నది, ఇయ్యలేదు అనేసి మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి ఆయనకు టార్చర్ చేస్తుండంట మేడం. అంటే వాళ్ళు మేము కేసు పెడతాము, నువ్వు ఏడుకోతావో, మేము డబ్బులు ఇయ్యమియ్యా. వాళ్ళు రివర్స్ అయ్యారు. వాళ్ళ కాపురం వాళ్ళు నిలబెట్టుకోవడానికి చూసారు, వాళ్ళు రివర్స్ అయ్యారు మేడం. మరి అప్పుడు నీకు డౌట్ ఏముంది? ఆల్రెడీ వాళ్ళకి గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవ అయినాక కూడా ఆ అమ్మాయి వదలలేదు మేడం. ఆ కొట్లాట అయినాకనే మెసేజ్లు చూసిన మేడం నేను. ఇప్పటికి కాల్ లిస్టులు ఉన్నాయి మేడం. ఆ కొట్లాట అయినాకనే ఆ అమ్మాయి మాట్లాడింది, అమ్మాయి వాళ్ళ అత్తమ్మ కూడా మాట్లాడింది. వదిలేయాలి, తాగుడు మాని చూసుకోవాలి. అవును మేడం. మారుతాడని నమ్మకం ఉందా మరి మీకు? నాకు మారుతాడని అంటే అమ్మాయి కట్ అయితే మారుతాడని నమ్మకం ఉంది. అమ్మాయి మాత్రం ఇడవకపోతే మారాడు మేడం. ఇంకా ఇక్కడ అమ్మాయి కలిసి ఉండదా అని కాదు, మీ హస్బెండ్ ఆల్రెడీ డిసైడ్ ఆ వ్యక్తితో ఉండడం అనేది. వాళ్ళిద్దరికి గొడవ అయినప్పుడు వాళ్ళు ఎట్లాగో విడిపోతారు. ఎందుకంటే ఏ స్త్రీ కన్నా వాళ్ళ హస్బెండ్ తర్వాతే ఎవరైనా. సీక్రెట్ గా నడుస్తున్నంత సేపు వీళ్ళతో ఏదైనా నడిపిస్తారు. పిల్లలు ఉన్న కేసుల్లో గబుక్కుని 10-15 ఏళ్ల కాపురంలో భర్తను వదిలేసి విడిపోవడం అనేది జరగదు. ఎందుకంటే అక్కడ ఆయన మిస్టేక్ ఏమీ లేదు. ఇతనితో ఎంతవరకు చూసుకుంటది. నీకు ఆ తర్వాత మెసేజ్లు ఎందుకు కనిపించినాయి అంటే, ఏమో అమ్మాయికి ఇంకా రావాల్సిన డబ్బులు ఏమన్నా ఉన్నాయేమో, లేదా మీ ఆయన ఏదైనా ఫోటోలు ఉన్నాయని హెరాస్ చేస్తున్నాడు, సోషల్ మీడియాలో పెడతానని. ఆ వేతో ఏదైనా రిలేషన్ నడిస్తే నడవాలి తప్ప అంత త్వరగా ఆవిడ అలా ఆయనకి డైవర్స్ ఇచ్చేసి మీ ఆయనతో కలిసి ఉండడం అనేది
జరిగే పని అయితే కాదు. కానీ వాళ్ళు కలిసి ఉంటారో లేదో తెలియదు, మనకు తెలియదు. ఒక రకమైన అంతకుముందు ఇవన్నీ జరిగినాయి 2-3 సార్లు కట్ చేస్తానా అంటనే ఉంటున్నాడు, మళ్ళీ మాట్లాడు. దానివల్ల నీకు ఆ భయం ఉండడంలో తప్పలేదమ్మా, నీకు ఆ ఇన్సెక్యూరిటీ అయితే ఉంది. ఓకే, దాన్ని అంతవరకు మనం ఆలోచిద్దాం. మిగతా అది ఆల్రెడీ డ్రింక్ విపరీతంగా 2-3 ఇయర్స్ నుంచి విపరీతంగా డ్రింక్ చేస్తున్నాడు. అది నువ్వు ఇట్లా రిపీటెడ్ గా అతను చేస్తున్న మిస్టేక్స్ వల్ల ఇంట్లోకి వచ్చినప్పుడు గొడవలు పడడం వల్ల జరుగుతుందా, లేదా సహజంగా అతనికి అలవాటు అయిపోయిందా? ఆయనకు 2 years నుంచి ఇంకా ఇక్కడ గొడవ పెట్టుకోవడం వల్ల తాగుతుండో, మళ్ళీ అప్పుల బాధకి తాగుతుండో నాకు అయితే తెలియదు. అప్పుల డబ్బు అంటే ఏం చేశాడో ఎంతవరకు తెలియదు మేడం. మెటీరియల్ కూడా 10 lakhs మెటీరియల్ ఎన్నో పెట్టిన దగ్గర సైట్ దగ్గరనే 10 lakhs మెటీరియల్ పోయిందని చెప్పాడు మేడం. మెటీరియల్ లాస్ అయింది మనం మాట్లాడాలంటే. సో బిజినెస్ లాస్ అయింది, లవ్ చేసిన అమ్మాయి ఒకటి మధ్యలో దొరకడం, ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ కి ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఈయనకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. అలా ఆయన వదిలేసి వస్తే ఈయన ఏమన్నా నిన్ను వదిలేసేవాడేమో. అక్కడ ఆవిడకి కుటుంబం కావాలి, ఇక్కడ ఈయనకి కుటుంబం కావాలి. ఈయనకి ఎందుకు కుటుంబం కావాలంటే నువ్వు లీగల్ గా ప్రొసీడ్ అయితే నీకు 3 పిల్లలకి మెయింటెనెన్స్ ఇవ్వడం అంటే జరిగే పని కాదు, జైలుకి వెళ్ళి కూర్చోవాలి తప్ప. అందుకని అతను నువ్వు రా అని పిలుస్తున్నాడు. సో ఇప్పుడు నువ్వేమంటావంటే నాకు ప్రాబ్లమే సాల్వ్ అవ్వకుండా, నాకు నమ్మకం కలగకుండా నేను ఎట్లా వెళ్తానండి. సో ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఎక్కడ ఎందుకు వచ్చారు అంటే, మా ఆయనతో మాట్లాడి ఆమెను పిలిపిస్తేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మేడం. ఆవిడ పిలిపిస్తేనే సాల్వ్ అవుతుంది. ఆవిడ నేను రాను, నాకేం పని అండి, నేనే ఎదురు కేసు పెడతాను, నన్ను ఎట్లా హెరాస్ చేస్తే అంటే ఏం చేస్తారు మీరు? ఇక నేను ఈయనకి మీరు ఎట్లా చెప్తే అట్లా మేడం, నేను విడిపోవడానికి కూడా రెడీ మేడం. ఇంకా నాన్న ఇప్పుడు కేసు గురించే మాట్లాడదాం. ఎందుకంటే మీ హస్బెండో అమ్మాయో ఫోన్ చేయగానే టీవీ షోలకో పోలీస్ స్టేషన్కో వచ్చి కూర్చోవడం అనేది జరగదు. సో ఎందుకంటే అది ఒక అక్రమ సంబంధానికి సంబంధించి ఆవిడకి ఒక కుటుంబం ఉంది. నిజాలు ఏంటి అంటే నీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ లేవు, ఒక ఆధార్ కార్డు తప్ప. లేదు మేడం, ఆమె మెసేజ్లు ఉన్నాయి మేడం, ఆమె నాతో మాట్లాడిన రికార్డింగ్ కూడా, ఆడియో రికార్డ్స్ ఉన్నాయి. దీనివల్ల వీళ్ళ ఆయన నన్ను హెరాస్ చేశాడండి, హెరాస్ చేస్తే నేను ఫోన్లు మాట్లాడాల్సి వచ్చింది అని ఆవిడ రివర్స్ అవ్వడానికి కూడా అవకాశం. అట్లా కూడా పెట్టమన్నారంట మేడం వాళ్ళ అత్తమ్మ వాళ్ళు, ఆమె పెట్టట్లేదు. అదే వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది కాబట్టి ఆవిడ పెట్టట్లేదు, ఓపెన్ గానే అర్థం అవుతుంది. ఆమెనే చెప్పింది మేడం. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారమ్మా గబుకుని, వాడిని మారితే ఓకే, లేకపోతే విడాకులు తీసేసుకుంటానండి. విడాకులు అనే మాట నీ కేసులో వద్దు, అవసరం కూడా లేదు. మారకుంటే ఎట్లా మేడం? ఒక్క నిమిషం నాన్న, విడాకులు ఎందుకు నీకు? వేరే పెళ్లి చేసుకోవడానికి లైసెన్స్ అది, అర్థం అవుతుందా? నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావా? 3 పిల్లలు ఉన్నా నీ కేసులో వేరే పెళ్లి అనేది జరిగే పని కాదు. నువ్వు ఇక్కడ మిస్టేక్ ఏం చేయలే. నీ జీవితం నాశనం చేసింది మీ ఆయన, నీ జీవితంలో హెరాస్మెంట్లు చేసింది మీ అత్త. అవునా? నువ్వు కాపురం నిలబెట్టుకోవాలి, ఎప్పటికైనా నిలబెట్టుకోవాల్సిందే. ఇది నిలబడాల్సిన కాపురమే తప్ప విడిపోయే కాపురం అయితే కాదు. కనీసం వాళ్ళ మా అత్తమ్మ గానీ వాళ్ళు ఫోన్ కాల్ కూడా చేస్తలేరు మేడం. నువ్వు విడిపోవడం కావాలి, మీ ఆయనకి నువ్వు విడిపోవడం కావాలి, ఆ లవర్కి నువ్వు విడిపోవడం కావాలి. నువ్వేమంటున్నావు అంటే పళ్ళులో పెట్టి ఇచ్చేస్తున్నావు, నేను విడిపోతాను ఓకే అని. నువ్వు మారకపోతే విడిపోతానంటే ఎందుకు మారతాడు? మారకపోతే నువ్వు విడాకులు ఇచ్చేస్తావు కాబట్టి హ్యాపీగా మారలేదు అనే. నేను విడాకులు ఇస్తాను తనతో చెప్పలేను మేడం, ఎవరికి చెప్పొద్దు అసలు, వద్దు. నీ కేసులో విడాకులు అనే టాపిక్ లేదు. ఆయననే ఇయ్యో అని అంటాడు, మీ ఆయనకి అవసరం అదే చెప్తున్నా. నువ్వు ఇవ్వకపోతే నేనే ఇచ్చుకుంటా అంటే, నీకు ఒక్కరికి ఎవరన్నా ఇస్తే తీసుకో మరి అంటే, నీకు తెలియదే పిచ్చిదానా, నేను ఒక్కరిని వెళ్ళి సంతకం పెడితే కూడా ఇస్తారా అనేసి. అందుకే చెప్తున్నా, నీకు లీగాలిటీ కొంచెం తెలియాలి కాబట్టి చెప్తున్నాను, కాసేపు వినండి. మీరు విడాకులు మీరిద్దరూ కలిపి తీసుకోవడాన్ని మ్యూచువల్ డైవర్స్ అంటారు. నీ దృష్టిలో ఏంటంటే నేను సంతకం పెడితేనే విడాకులు వస్తాయేమో, నేను సైన్ పెట్టకపోతే విడాకులు రావేమో అని నువ్వు అనుకుంటున్నావు. ఆయన కేసులు ఆయనవే, నీ కేసులు నీవే. ఆయన కేసులు ఏంటి? ఆ భార్య కాపురానికి రమ్మని. నువ్వు వెంటనే ఎందుకు వదిలేసావు మీ ఆయన్ని, ఎందుకు నువ్వు దూరంగా రావాల్సి వచ్చింది అనే పాయింట్ మీద ఫస్ట్ మీరు ఒక నోటీసో పోలీస్ స్టేషన్ కంప్లైంటో ఇవ్వండి. ఎందుకంటే మీ నోటీస్కి వాళ్ళ రిప్లై నోటీస్ పంపిస్తారు. మీ అడ్వకేట్ వాళ్ళ అడ్వకేట్ మాట్లాడడానికి హక్కులు వస్తాయి. అప్పుడు ఆయన నేను మాట్లాడను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటానికి కుదరదు. అసలు ఆయన ఇంటెన్షన్ ఏంటో నీకు తెలుస్తుంది. 2, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా అక్కడికి వచ్చి నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే. ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ప్రొసీడింగ్స్ నడవు. లేదు అక్కడికి కూడా నేను రాను, పారిపోతున్నానని పారిపోయాడు. అప్పులోళ్ళు ఉన్నారుగా, రేపు పొద్దుట నువ్వు ఈ లీగల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయకపోతే అప్పులోళ్ళు నీ మీద పడతారు వచ్చి. భార్యాభర్తలు కదా, సో ఖచ్చితంగా మీరు లీగల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేయాలి. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఫస్ట్ స్టెప్. మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ తో స్టార్ట్ చేస్తే ఇప్పుడు నువ్వు ఇక్కడ అడిగినవి అక్కడ అడగొచ్చు. ఏది అమ్మాయిని పిలవమని నువ్వు అడగలేవు, కానీ మీ ఆయన వల్ల నువ్వు పడిన కష్టాలు అవదమ్మా.
అందుకే నేను అంటున్నాను కేసు పెడతా అంటే నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో నాకు అనవసరం అంటుంది ఇప్పుడు కొంచెం అటు ఇటు చేంజ్ ఎప్పటికప్పుడు చట్టాలు మారుతూ ఉంటాయి కదా, నీకున్న హక్కులు నువ్వు స్ట్రాంగ్ గా వాడుకున్నా సరిపోతుంది అంటున్నా. ఎందుకంటే నిలబెట్టుకోవాల్సిన కాపురంలో నీకున్న ఆప్షన్ ఏంటి? ముందు మీ ఆయన మారటానికి కావాల్సినవి అన్ని చెయ్యాలిగా. చేసిన మేడం 6 months 1 year ఇప్పటి నుంచి చెప్తున్నా నువ్వు ఇప్పటికీ ఎవరో ఒకళ్ళు మాట్లాడేసి మా ఆయన మార్చేయాలంటున్నావు కానీ అది జరిగే పని కాదు. నీకున్న ఆప్షన్ ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వు ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వు. ఇంకా ఇప్పటికీ ఆగిపోయావు, ఇంకా ఆగొద్దు. అక్కడ కంప్లైంట్ ఇస్తే కూడా నేను నువ్వు ఎట్లా ఇస్తావో చూసుకుంటా అయ్యో అనేసి అంటుండే మేడం. ఇచ్చిన తర్వాత కూడా నేను తీసుకొని వెళ్ళాను అనేసి అంటుండు. ఇప్పుడేగా ఫోన్ చేసి రమ్మంటున్నాడు కానీ పోలీస్ స్టేషన్ ఇచ్చిన పంచాయతీ పెట్టినా తీసుకెళ్ళను అంటున్నాడు. నీకు వెళ్ళే ఉద్దేశం ఉందా లేదా? మంచిగా చూసుకుంటే వెళ్ళే చూడు రమ్మంటున్నాడు. నీకున్న ఆప్షన్ ఏంటి? డోర్ ఓపెన్ చేశాడు, నువ్వు వస్తానంటే తీసుకెళ్తాను, నేను ఇలాగే ఉంటాను. ఇలాంటి లైఫ్ స్టైల్లో నువ్వు ఉంటావా ఉండవా? ఉండను మేడం. అలా ఉండనప్పుడు ఇంకా టాపిక్ అనవసరం. ఆయన వైపు నుంచి నువ్వు ఆర్గ్యూ చేయి. మాకు నీకున్న హక్కులేంటో నువ్వు చూడు. నీకు కాపురం కావాలి అంటే ఆయన డోర్ ఓపెన్ చేయకపోతే మనం బాధపడాలి. డోర్ ఓపెన్ చేసి నువ్వు వచ్చి మూల పడి ఉండు అంటున్నాడు. అలా నేను మూల పడి ఉండలేను, నువ్వు మారితే తప్ప నేను ఉండలేనా అంటున్నావు నువ్వు. అలాంటప్పుడు ఈ డిస్కషన్ వద్దు. అతను తీసుకెళ్లడా, కోర్టులో కేసులు వేస్తాడా, విడాకులు ఇస్తాడా, ఏం చేసుకుంటావు చేసుకో అంటాడా, ఎవరన్నా వస్తే ఎగరేస్తా అంటాడు. ఇవన్నీ ఆ ఫుట్బాల్ గేమ్స్ ఇక్కడ అవసరంలే. నువ్వేమనుకుంటున్నావు అనేది ఫైనల్. నీకేం కావాలనుకుంటున్నది ఫైనల్. నీకేం కావాలో ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. నీ కేసులో విడాకులు వద్దు, అతను మారకుండా నువ్వు వెళ్ళటం దండగా. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చాలా ఫ్రీజ్ అయిపోయి ఉన్నావు. ఇక్కడ నుంచి ఏడుస్తున్నావు నువ్వు. వాళ్ళు చిన్న నరకం పెట్టారా పెద్ద నరకం పెట్టారా ఏదన్నా కానీ ఆ నరకానికి నీకు ఒక రకమైన భయం, ఒక రకమైన అసహ్యం, ఓ రకమైన చిరాకు ఇన్ని వచ్చేసి ఉన్నాయి. ఈ లైఫ్ నాకు వద్దురా బాబు అన్నంత హీనమైన పొజిషన్లో నువ్వు ఉన్నావు. అలాంటప్పుడు ఫోర్స్ఫుల్గా వెళ్ళిపో, ఆయన డోర్ ఓపెన్ చేసాడు వెళ్ళి కూర్చో అని నేను అనలేను కదా. అలానే మిమ్మల్ని విడాకులు తీసుకోమని చెప్పట్లా. ఇది కొంచెం డ్రాగాన్ అయ్యే కేసు. నీ వాల్యూ ఏంటి, పిల్లల వాల్యూ ఏంటి, మీకున్న హక్కులు ఏంటి, మీరు కోట్ల చుట్టూ తిప్పితే ఆయన జీవితం ఎంత సర్వనాశనం అవుతుంది అనేది ఆయనకి తెలియాలి. కానీ నేను పిల్లలను పెట్టుకొని తిరిగే స్థితిలో అదే చెప్తున్నాను వినండి. ఇప్పుడు నాకు 3 పిల్లలు ఉన్నారు, నేను తిరగలేను, నేను ఏం చెయ్యాలి అంటే కరెక్ట్ అడ్వకేట్ని పెట్టుకుంటే మీరు రెగ్యులర్గా కోర్టుకి వెళ్లకుండా మీ అవసరం ఉన్నప్పుడే వెళ్ళొచ్చు. కానీ మీ హక్కుల కోసం మీరు పోరాడాలి కదమ్మా. పిల్లలు ఉన్నారు అంటే ఇంట్లో అమ్మో అక్కో ఎవరో ఉంటారు, వాళ్ళకి కాసేపు అక్కడ చూసుకోండి, పిల్లలు తీసుకొని కోర్టుకి వెళ్ళండి కుదిరితే. ఎందుకంటే కోర్టుకి పోలీసులకి అది తెలుస్తుంది. 3 పిల్లలు ఉన్న కేసులో అమ్మాయిని అంత నరకం పెడతావు, ఎలా పోషిస్తుంది 3 పిల్లల్ని? 1.5 month నిన్ను పిల్లల్ని ఎవరు పోషిస్తున్నారు? అందుకే నీకు చెప్తున్నానమ్మా, ఫస్ట్ పోలీస్ స్టేషన్ కేసుకి వెళ్ళు. పోలీస్ స్టేషన్లో నువ్వు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నీకు 2-3 క్లారిటీ వస్తాయి. ఇతను మారి నిన్ను తీసుకెళ్తానంటాడా, లేకపోతే నీకే కౌన్సిలింగ్ కావాలంటాడా? నేను అమ్మాయిని మానేస్తానండి, అమ్మాయితో మాట్లాడను, మా ఆవిడకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వండి అంటే ఇద్దరు వెళ్ళండి, ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోండి, కాపురం నిలబెట్టుకో. అందులో ఈసారి నువ్వు ఒక లెటర్ రాయించుకో. ఇక నుంచి నేను అమ్మాయితో మాట్లాడను, ఇక నుంచి తాగను, ఇక నుంచి మావిడిని కొట్టను, మా అమ్మ నాన్న తిడుతున్నా కూడా మావిడికి సపోర్ట్గా ఉంటాను, పిల్లల్ని మావిడిని బాగా చూసుకుంటాను, ఇలా రాసి నాకు నమ్మకం కలిగిస్తే నేను వెళ్తానండి అని ఒక ఛాన్స్ తీసుకో. ఆ లెటరు నీకు ఒక డాక్యుమెంట్ కింద ఉపయోగపడుతుంది. 2 మాట వినలా, ఏం చేసుకుంటారో చేసుకోండి, కేసే పెట్టుకోండి అన్నారు. నీకు వేరే ఆప్షన్ లేదు, కేసు పెట్టే. కేసు పెడితే కాపురం పోతుంది అని కాదు, ఇలాంటి కాపురం ఆయన మారకుండా ఉన్నా వేస్టే కదా. నీ హక్కులు నువ్వు వాడుకోకపోతే అవి ఇంకా వీక్ అవుతాయి. ఇప్పుడు కేసులు పెట్టక ముందు మా పెద్ద వాళ్ళతో మాట్లాడిచ్చి అట్లా నోటీస్ రాసుకుంటే పర్లేదా మేడం? ఫస్ట్ లీగాలిటీ విను, కేసు పెట్టాలా? లీగాలిటీ విను. ఓకే మేడం. పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, కేసు పెట్టడం అనేది ఒక స్టెప్. అక్కడే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, లెటర్ రాయించుకోవచ్చు, అక్కడే రాయించుకోవాలి. 2 మెయింటెనెన్స్ కేసు ఒకటివే. మీ నలుగురికి మెయింటెనెన్స్ చాలా గట్టిగా వస్తుంది. ఆయనకి ఎన్ని అప్పులు ఉన్నాయనేది నీకు అనవసరం, ఆయన ఏ బిజినెస్ చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్, ఆయన ఇన్కమ్ ఎంత అనేది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? మీ అమ్మా నాన్న పోషించడం కాదు నిన్ను. మీకున్న 3 కేసులు అర్హత మీరు వాడుకోండి. అడ్వకేట్ని పెట్టుకోలేకపోతే గవర్నమెంట్ అడ్వకేట్స్ ఉంటారు. 498 పోలీస్ స్టేషన్ కేసు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు, మెయింటెనెన్స్, ఈ 3 వేసి నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు. ఆయన మారాలి అని నువ్వు అంటున్నావు కదా, ఈ కేసుల చుట్టూ 4 ఉన్న 3 ఫ్యామిలీస్ 3 పిల్లలు ఉన్న కేసుల్లో కోర్టు చుట్టూ తిరగడం అంటే ఆయనకి చాలా లాస్ కింద లెక్క. ఎందుకంటే మీరు మెయింటెనెన్స్ గెలుస్తారు. కనీసం 5,000 ఆర్డర్ ఇచ్చిన నెలకి 20,000 కట్టడం అంటే మామూలు విషయం కాదు మీ ఆయనకి. మెయింటెనెన్స్ చేసినాక కూడా అంత త్వరగా రాదంట కదా మేడం? అమ్మ, మెయింటెనెన్స్ కేసు అనేది మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్. ఒకప్పుడు చాలా తక్కువ అమౌంట్ వచ్చేది, ఇప్పుడు చాలా ఎక్కువ అమౌంట్ ఆర్డర్ చేస్తున్నారు. మీరు ఒక్కొక్కరికి 20,000 అడిగినా కూడా ఒకసారి జడ్జి తెంగర పుడితే కోపం వస్తే కనుక 60,000 ఆర్డర్ చేసేస్తారు. తొందరగా వస్తాయా కొంచెం లేట్ అయితే? చెప్పని అడిగావు. మెయింటెనెన్స్ కేసు మెయిన్ కేసు తేలడానికి 3 years పడుతుంది.
2 years 3 years మీ ఆయన వచ్చి ఫైట్ చేస్తే 3 years అనుకో. ఈ లోపు ఇంటీరియర్ మెయింటెనెన్స్ అని ఒకటి వేస్తాం. అంటే మెయిన్ కేసు తేలడానికి రమ్య గారు 3 years అని చెప్పారు, ఇంకెక్కువ పట్టొచ్చు తక్కువ పట్టొచ్చు అన్నారు. మరి అప్పటిదాకా నేను ఎట్లా బతకాలి? ఈ 1.5 month ఎట్లా బతకావు? అలాగే బతకాలి. అర్థం అవుతుందా? అది వేసావు అనుకో ఇంటీరియర్ మెయింటెనెన్స్ అన్న. 3 years అంటే కష్టం. ఈ లోపు ఈ కేసు 6 నెలల్లో ఇది అవుతుంది. మెయిన్ కేసు 3 సంవత్సరాలు పట్టినా ఇంటీరియర్ మెయింటెనెన్స్ అనేది 6 months లో క్లియర్ అవుతుంది. ఓకేనా? ఈ 6 months కానీ ఈ 3 years కానీ 3 years నుంచి డబ్బులు కాదు, కేసు వేసిన దగ్గర నుంచి డబ్బులు. నీకు ఇది డిలే అయ్యింది, కొంపలు మునిగేది ఏముంది, పాపం పెరిగినట్టు పెరిగిద్ది అతనికి. కేసు వేసినప్పటి నుంచి అంటున్నానుక నలుగురికి కలిపి 5,000 ఆర్డర్ ఇచ్చిన 20,000, 2 సంవత్సరాల తర్వాత నీకు ఆర్డర్ అయింది, లేకపోతే ఒక 6 నెలలకి ఇంటీరియర్ మెయింటెనెన్స్ ఆర్డర్ అయింది. ఎంత ఆర్డర్ అవుతుందో చెప్పు? 20,000 అంటే ఇంటూ 6 నెలలు. 6 నెలల తర్వాత నీకు ఆర్డర్ వచ్చింది. నువ్వేమంటున్నావు అంటే 6 నెలలు ఎలా బతకాలండి అంటున్నావు. నేనేమంటున్నానంటే 6 నెలల్లో ఇన్కమ్ వస్తుంది అంటున్నాను. 3 సంవత్సరాలు ఉంది కదా, 3 సంవత్సరాల తర్వాత ఆర్డర్ అన్నాను. కేసు వేసిన దగ్గర నుంచి అంటే నెలకి 20,000 చొప్పున ఇంటూ 36 months, 3 సంవత్సరాలు తడిసి మోపుడు అవుతుంది. ఆస్తి ఏదన్నా ఉంటే అటాచ్మెంట్ చేసుకో. ఆయన ఒకవేళ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు ఇట్లా అంటారు, నువ్వు పెట్టే టార్చర్కి మళ్ళీ వాడు ఏమన్నా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే ఇట్లా అనేసి అంటున్నాను. అమ్మా ఇప్పుడు మీరు పెట్టే టార్చర్ కంటే ఆయన మిమ్మల్ని పెట్టిన టార్చర్ ఎక్కువని మీరు అంటున్నారు, అవునా? ఇప్పుడు నువ్వు మాట్లాడే మాట ఎట్లా ఉందంటే మా ఆయన నేనే టార్చర్ చేస్తున్నానండి అని నువ్వే నమ్ముతున్నావు. మేము నమ్మట్లా ఇక్కడ. అప్పుడు నువ్వు అనకూడదు ఆ మాట. వాళ్ళు అంటారు మేడం అట్లా. అరే నీకేం చెప్తున్నా, ప్రాబ్లం నీది. కానీ ఆయన సడన్ గా ఏమన్నా చేసుకుంటే అప్పుడు నీకు ఆ భయం ఉంది అంటే నువ్వు హెరాస్మెంట్ చేస్తున్నట్టే. నువ్వు చేసుకున్నావా సూసైడ్ అటెంప్ట్? చేసుకున్నావు. ఎప్పుడు చేసుకున్నావు? నిన్ను హెరాస్మెంట్ చేసినప్పుడు చేసుకున్నావుగా. మీ ఆయన ఎప్పుడు చేసుకుంటాడో తెలుసా? నువ్వు హెరాస్ చేస్తే చేసుకుంటాడు. నువ్వు నిజమేమో అని మేము నమ్ముతున్నావు, నిన్ను నువ్వే నమ్మట్లేదు. ఇక్కడ నా టార్చర్, నేను టార్చర్ పెడుతున్నాను మా ఆయన సూసైడ్ చేసుకుంటే అండి అంటే 3 పిల్లలు భార్యని వదిలేసి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాడా? అప్పుడు నువ్వు రియలైజ్ అవ్వు. ఎందుకంటే అందరినీ ఒక సిఐడి ఇన్వెస్టిగేషన్ చేసి మీ బ్రెయిన్ లోకి వెళ్ళి మేము కనిపెట్టలేం. నువ్వు హెరాస్మెంట్ చేస్తున్నావు, నువ్వు ఆల్రెడీ పట్టించుకోవట్లా, నువ్వు మీ అత్త మావ పడట్లా, ప్రతి మాటకి గొడవ పడుతున్నావు, డే 1 నుంచి హెరాస్ చేస్తున్నావు. ఇది ఇందాక నేను మాటల్లో మాట్లాడా. నువ్వు ఇంటికి రాగానే న్యూసెన్స్ స్టార్ట్ చేస్తున్నావమ్మా, ఆ న్యూసెన్స్ పడలేక ఆడేదో సైడ్ ట్రాక్లు తొక్కుతున్నాడు అని. నీకు ఇందాక ఇంకో మాట కూడా చెప్పా, పోలీసులు కౌన్సిలింగ్ అంటే మీరు కౌన్సిలింగ్కి వెళ్ళాలమ్మా అని. మీ వల్ల మీకు అనిపించకపోవచ్చు, నీకు 90% టార్చర్, ఆయనకో 30% టార్చర్. నువ్వు అంత అపరూపంగా ఏం కూర్చొని ఉండవు కదా. నీకు బాధ వేసినప్పుడు నువ్వు రియాక్ట్ అవుతావు. నీ రియాక్షన్ ఆయనకి టార్చర్. ఆ రియాక్షన్ అవ్వడం తప్పు అని నేను అనట్లా. ఆయన బాగుంటే నువ్వు రియాక్ట్ అవ్వవుగా. కాబట్టి ఆయనకి స్టార్టింగ్ నుంచి నీకు ఎక్కడెక్కడో అత్తగారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది, అలాగే నీ వైపు నుంచి ఆయనకి హెరాస్మెంట్ ఉంది. ఆయన చేస్తున్నవి క్రైములు, నువ్వు చేస్తున్నవి తప్పులు. తప్పుకి సూసైడ్ చేసుకుని ఆయన చచ్చిపోతాడా అంటే నువ్వు చేతులు కట్టుకొని కూర్చో, లేదా మీ నోరు మూసుకొని కాపురానికి వెళ్ళు. నీ వైపు తప్పు లేకపోతే నువ్వు కొంచెం నీ హక్కుల కోసం పారాడు. ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకుని ఈ తొక్కులో కేసులకి చచ్చిపోయే వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడ లేరమ్మా. వాళ్ళు అంటున్నారు మేడం. న్యాయం కోసం నువ్వు పోరాడాలి. నీకు ఆ భయం ఉంటే 50% నీకు నువ్వే డ్రాప్ అయిపోతున్నావు. నేను హెరాస్ చేశాను అని వాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఏం సాక్ష్యాలు ఉంటాయి? నేను అరిచినవి ఉంటాయి, నేను పోట్లాడినవి ఉంటాయి, అంతేనా? కోపం వచ్చినప్పుడు పోట్లాడినవి ఉంటాయి. వీటికి అతను సూసైడ్ చేసేసుకుంటాడు అంటే నువ్వు ఇది 90% చేస్తేనే. నువ్వేదో 20% చేస్తే ఎవడో సూసైడ్ చేసుకోడు. ఎందుకంటే ఎవరమన్నా రియాక్ట్ అవుతాంగా. ఇప్పటి వరకు చేయలే మేడం, ఇప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళి ఇట్లా చేస్తే అంటున్నా మేడం. అదేనమ్మా నీకెందుకు అంటున్నా. వాళ్ళ వైపు నుంచి నువ్వు ఫైటింగ్ చేయి, మాకు నీ ఫైటింగ్ నువ్వు చేసుకో. ఎవరైనా ఇలాగే బెదిరిస్తారు, ఆపేస్తారా? అన్యాయం జరిగింది నీకా అతనికా? నాకు మేడం. కదా, నీ ఫైటింగ్ నువ్వు చేసుకో. ఇది చేయడానికి ముందు మీరు చేయాల్సిన పని పెద్ద మనుషుల పంచాయతీ. ఇప్పుడు ఈ టీవీ షోలో మేము మాట్లాడవచ్చు వెంటనే ఫోన్ చేసి మీ ఆయనకి, కానీ మీ ఆయనకున్న డిప్రెషను, పొగరో ఏదన్నా కానీ ఎవరు చెప్పినా వినడు. అందులోనూ పోలీస్ స్టేషన్కో టీవీ షోలకో పిలిచామంటే అసలు వినడు. మేము ఉన్నామని మాట్లాడినా కూడా వినడు. ఇంకా అర్థమవుతుందా? సో ఇది వద్దు. ఇవి ఎప్పుడు కావాలి నీకు అంటే పెద్ద మనుషుల పంచాయతీ ఫెయిల్ అయిన తర్వాత 200 పెద్ద మనుషులు కూర్చోపెట్టండి, మాట్లాడుకోండి. ఇప్పుడు ఇది ఏదైతే మాట్లాడావో అక్కడ మాట్లాడండి. ఆయన ఏమన్నా నేను మారి బాగానే చూసుకుంటాను అంటే లెటర్ రాయించుకో, వెళ్ళు. అక్కడ మారలేదు, ఎదురు వాళ్ళు బెదిరిస్తున్నారు, నువ్వు ఏమైనా కేసులు ఫైల్ చేస్తే సూసైడ్ చేసుకుంటావు అంటున్నారు, నువ్వు వస్తే నోరు మూసుకొని రా తీసుకెళ్తావు అంటున్నారు. అప్పుడు నువ్వు సెకండ్ ఆప్షన్ నీకు నువ్వు ప్లాన్ చేసుకో. నేను ఈయన బాగా హెరాస్మెంట్ చేశాను, ఈయన నేను కోర్టుకి వెళ్తాను, పోలీస్ స్టేషన్కి వెళ్తాను, ఈయన సూసైడ్ చేసుకుంటాడేమో,
నేనేదో పిల్లల కోసం సర్దుకుంటానంటే నువ్వు తగ్గి వెళ్ళి సర్దుకు. నేను అసలు హెరాసే చేయలేదు, అలాంటిది నేను ఇప్పుడు ఇంట్లోకి వెళ్తే మళ్ళీ నాకు హెరాస్మెంట్ కంటిన్యూ అవుతుంది. ఇలాంటి వ్యక్తి మారకుండా నేను వెళ్ళటం దండగా అని నీకు అనిపిస్తే ఇందాక నేను చెప్పిన లీగాలిటీ స్టార్ట్ చేసుకో. ఆయన సూసైడ్ అటెంప్ట్ నువ్వు హెరాస్మెంట్ చేయకపోతే నిజంగా చేసుకోడు. ఈ కేసులకు భయపడి ఎవరో సూసైడ్లు చేసుకోరమ్మా. ఎవరో ఇక సైకలాజికల్ డిప్రెషన్ పీక్స్లో ఉండాలి, లేదా నిజంగా నువ్వు క్రూయాలిటీ అయి ఉండాలి. పరువు పోతుంది సొసైటీలో అనుకునే వాళ్ళే కొంత ఆలోచిస్తారు. మీ హస్బెండ్కి అంత సీను లేదు, ఆల్రెడీ అక్రమ సంబంధాలు ఎక్కువ నడుస్తున్నాయి అమ్మా. అట్లాంటి ఒపీనియన్ ఉంటే ఇట్లా ఎందుకు వెళ్తుండే మేడం కదా. ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చిందా? వాళ్ళు నిన్ను భయపెట్టడానికి, అణిచేసి ఉంచడానికి వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు. అయినా కూడా కాపురం నిలబెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నీ వైపు ఏవో చిన్న చిన్న మిస్టేక్స్ ఉండుంటే అవి రెక్టిఫై చేసుకోండి. మీరు తీసుకునే డెసిషన్, 3 పిల్లలకి తండ్రి అనేవాడు ఉంటాడు. అతను రావద్దు అంటే మనం సీరియస్గా వెళ్ళొచ్చు. అతను రమ్మంటున్నాడు, కానీ కష్టం ఇక్కడ నీ ఒక్కదానికి, నీ పిల్లలకు కాదు. నీ పిల్లలకి తిండి పెడుతున్నాడు, స్కూల్ ఫీజులు కడుతున్నాడు, అవన్నీ జరుగుతున్నాయి. నువ్వు ఒక్కదానివి ఇప్పుడు డెసిషన్ తీసేసుకోవడం వల్ల పిల్లలు 3 నువ్వేమైనా పోషించగలవా? ఏమీ పోషించలేవు. ఏమైనా పని చేస్తున్నావమ్మా అంటే ఏమీ చెయ్యట్లే, ఖాళీగా కూర్చొని పడి తింటున్నావు. ఎందుకు ఇంత డిప్రెషను? ఆయన దగ్గరికి వెళ్ళి సర్దుకొని నేను జాబ్ చేస్తా, నువ్వు అమ్మాయితో తిరగడం మానేయాలి, నువ్వు తాగుడు మానేయాలి, పిల్లలని నన్ను బాగా చూసుకోవాలి, ఇలాంటి కొన్ని కండిషన్స్ పెట్టి రిటర్న్ గా రాయించుకొని ఒక ఛాన్స్ అయితే పెద్ద మనుషుల ద్వారా చూడమని చెప్తాను. అట్లా చూసినా మేడం నేను మారుతా అన్నందుకు సరే. నువ్వు అంతకు ముందు ఇప్పుడు నువ్వు ఆల్రెడీ లీగల్ గా దిగిపోవడానికి రెడీ అవుతున్నావు, దానికంటే ముందు ఒకసారి ట్రై చేయి. అలాగే మీరు ఏదైనా పని చేసుకోవడానికి చూడండి నేను, ఓకేనా? కానీ 1 year బాబు అసలు ఆడియో రికార్డ్స్ అవేవో ఉన్నాయి, ఏంటి అవి? ఆమె మాట్లాడిన ఆడియో రికార్డ్. ఏదో అమ్మాయి నీతో మాట్లాడింది, ఒకసారి ఇవ్వమ్మా. అంటే కేసుకి ఎంతవరకు స్ట్రాంగ్ అవుతుందో విందాం. అయ్యిందా డిన్నర్? అదే డబ్బులు ఇవ్వలేరంట కదా, అదే చిట్టి డబ్బులు ఫోన్ చేసి మా ఆయనకు ఫోన్ చేసి ఏమన్నాడు? అదే మళ్ళీ డబ్బులు వేసిండే, నేను చూసుకోలేకుంటే నేను అడిగినా అని చెప్పినాడంట. నేను అసలు అడగలేదు అమౌంట్. అవునా? ఆ అమౌంట్ మళ్ళీ ఏమని చెప్తానే నాకు ఫోన్ చేసినాడంట. నాకన్నాడు అడిగింది అనేసి చెప్పిండు, కానీ నేను అడగలేదు. నేను అది నిన్న మాట్లాడదామని కూడా నేను చూసిన. నేను ఫస్ట్ డబ్బులు తీసుకుని అంటే కూడా నేను చెప్తామనే చేసిన. ఇప్పుడు మా ఆయన అంటుండు నీతో మాట్లాడితే వాళ్ళ వైఫ్ తో మాట్లాడిన తర్వాతనే మనం డబ్బులు వేద్దాం, నేను మీదైతే నమ్మకం లేదు ఇంకా అన్నందుకు ఇంకా నేను ఆపేసిన. సరే నేను చేసిన కదా ఫోను, నేను అదే అన్నా, నేను డబ్బులు నువ్వు చేస్తే ఎందుకు వెయ్యరు, నువ్వు ఇచ్చి పుచ్చుకున్నావు కదా డబ్బులు. అవును, ఒక్కసారి మా హస్బెండ్ మాట్లాడతారంట శిరీష, మీరు అదే చెప్పండి, మీరు అదే చెప్పండి ఒక్కసారి. హలో హలో నమస్కారం అండి. నమస్కారం. అదే మా ఆయన డబ్బులు వేయమంటేనే ఇష్టం అనేసి అన్నాడు నాతోటి. అదే అమ్మాయికో ఒక మాట, ఒక మర్యాద చెప్తున్నాను. అలా ఇచ్చే ముందు 1,00,000 ముందే మీకు మాట్లాడతామంటే అట్లా కాదన్నారు. చేతికి ఇస్తంటే చేతికి కాదు నాకు అకౌంట్లో అంటాడు. సరే అని విత్డ్రా చేసి డిపాజిట్ చేసి మళ్ళీ విత్డ్రా చేసుకొని అకౌంట్లో నుంచి తీసుకొచ్చి ఇస్తే మధ్యాహ్నం అంటాడు. మధ్యాహ్నం తర్వాత పంపిండ్రు. మా భార్య పైన కూడా కోపం వచ్చేసి పంపిణీ నాకు పంపాలని చెప్పాను. పంపి చూపించిన నమ్మకం ఉంది, కాన్ఫిడెన్స్, ఇక లొల్లి లేదురా బాబు ప్రశాంతంగా అయిపోయింది పని అంటని చెప్పి సరే అని ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ తెల్లారి పూట ఫోన్ తోటి లేస్తున్నాను, ఆనంద్ ఫోన్ తోటి లేస్తున్నాను. నేను పైకి నెత్తి ఖరాబ్ అయ్యి లేచిన తర్వాత ఏమన్నా ఇంకా 50,000 ఇచ్చేది నాని, ఇదేంటిది మళ్ళీ కొత్త అంటే అది నేను నమ్మను బాబు ఇచ్చేసింది మొత్తం అంటే అడిగి చూడంటే 1 నిమిషం ఆగని చెప్పేసి క్రెడిట్ కార్డు కోసం తీసుకున్నది. క్రెడిట్ కార్డు కావాలంటే నన్ను అడిగింది ఒక్క మాట తప్పు చేయదు పైసలు. మేము వార్నింగ్ ఇచ్చినాము మా భార్యకు, ఇంట్లో మందము ఎన్ని లక్షలని ఇస్తాం కానీ ఎవరిని అడుగుతున్నాము అంటే మా మేడంకి ఫోన్ చేసి అడిగితే నీకు అంటే నేను చూడలేను అకౌంట్ అంటే అకౌంట్ బ్యాలెన్స్ చూడన్నాను. అవును 58 వచ్చింటే నువ్వు అడిగినావు అన్నాను. కాదన్న నేను చెప్పాను టెలిఫోన్ రికార్డింగ్ పెడతాను, కేసు పెట్టి 2 ఫోన్లు మాట్లాడిన రికార్డింగ్ బయటకు తీపించినాక అడుగుతాను అంటే నా భార్యకు వార్నింగ్ ఇచ్చాను. సరే నువ్వు కంప్లైంట్ అయినా సరే నేనైతే దానికైనా రెడీ అన్నది. నేను అసలు చెప్పలేను, నాకు ఇయ్యమని 50,000 అడగలేను, క్రెడిట్ కార్డు పైసలు ఇచ్చుకోలేను నేను అన్నది అంటుంది. నమ్మలేను. అయితే కట్ చేసి మళ్ళీ ఆనంద్కి ఫోన్ చేశాను. ఏంటి ఆనంద్ ఇట్లా గొడవలు చేస్తున్నావు, ఇన్ని రోజులు నమ్ముకుంటూ వచ్చాను ఒక ప్రశాంతంగా వెళ్ళిపోదామంటాను, మరి ఇట్లా చేసిన తర్వాత ఏంది ఎందుకు నా భార్య కాదంటుంది, కేసుకైనా పెట్టు నా పైన కూడా పెట్టంటాను అంటుంది. మరి ఇట్లా అన్నప్పుడు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ అయినా పెడతాను, పెట్టి 50,000 రూపాయలు ఇవ్వను. నేను ఎందుకు వేసినావు మళ్ళీ మగనికి పిల్లలకి గొడవ పెట్టడానికైనా
కేసు పెట్టేసి రికార్డింగ్ తీసి నా భార్య పైన నీ పైన ఇద్దరి పైన పెట్టి రికార్డింగ్ ఎవరిది తప్ప నా భార్యదా నీదా మాట ఆమె కాదంటుంది క్రెడిట్ కార్డు కోసం నన్ను బెదిరించి తీసుకుందంటే అరే రూపాయి ఇవ్వకుండా తీసుకుంటా అనేటోడు ఎంబడి 50,000 ఇస్తారా అడిగితే ఎట్లా నమ్ముతారమ్మా? వారి మొగని పెళ్ళ మధ్యలో గొడవలకా ఇది? ఇప్పుడు రికార్డింగ్ చేసుకోండి, ఇవి కూడా రికార్డింగ్ చేసుకోండి. నేను వద్దంటలేను, ఏదైనా రికార్డింగ్ ఇన్ని రోజులు మాట్లాడి తీపిస్తాను. నేను మొత్తం నేను మాట్లాడింది అన్ని రికార్డింగ్ తీపిస్తాను. అమ్మా ఇక్కడ ఇంత కేసులో నిజంగా మోసపోయి అన్యాయం అయింది ఎవరు అంటే వాళ్ళ ఆయనకి క్లారిటీ ఉంది, కానీ కాపురం నిలబెట్టుకోవడానికి ఆయన చాలా నిజాయితీగా వాళ్ళ ఆవిడని వెనకేసుకొస్తున్నాడు. ఆవిడ రెడీ అయ్యింది వాళ్ళ ఆయన చెప్పినట్టు వినడానికి. అతను ఏమంటున్నాడు, మా ఆవిడ కేసు పెడతావా అని అడిగితే మీ ఆయన మీదను ఆయన మీద కూడా పెట్టడానికి రెడీ ఉంది, కానీ ఇలాగే మీ ఆయన హెరాస్ చేస్తే కనుక అతను వాళ్ళ ఆవిడ మీద మీ ఆయన మీద కూడా కేసు పెడతాను అంటున్నాడు. అప్పటి నుంచి మీ ఆయన ఫోన్ మానేశాడు. ఆల్రెడీ డబ్బులు రావాలంటూ మళ్ళీ ఒక 50,000 వేసాడు. నిజంగా ఆయన అంటున్న మాట కరెక్టే, భార్యాభర్తల మధ్య గొడవ పెట్టడానికే కదా మీ ఆయన చూస్తున్నాడు ఇదంతా. సో ఇక్కడ వాళ్ళ కాపురం మీదో అమ్మాయి మీదో మీరు ఏ కేసులు పెట్టడానికి కుదరదు. తలుచుకుంటే ఆవిడే పెట్టగలిగింది. గొడవ అయినాక కూడా మళ్ళీ వాళ్ళ భర్త దగ్గర మంచిగా ఉన్నట్టు నాటిస్తుంది, కానీ ఇక్కడ చేస్తుంది. నీకు వాళ్ళ ఆవిడ గురించి మాట్లాడే అర్హత లేదు, మనకు అనవసరం. వాళ్ళ ఆయన ఆవిడని ఎక్స్క్యూజ్ చేసుకుంటున్నాడు, వాళ్ళు చేస్తారు. ఇలాంటి కేసులో మీ ఆయనతో నువ్వు కలిసి ఉండగలవా లేదా అనేది మనం మాట్లాడుకోవాలి. నువ్వేమంటున్నావు, మా ఆయన మారి బాగా చూసుకుంటే నాకు ఓకేనండి అంటున్నావు. ఈ సాక్ష్యాలన్నీ కూడా అసలు ఆయన ఇంకా ఛాలెంజ్ చేస్తున్నాడు. ఏమని, వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆడియో రికార్డులన్నీ కూడా తీయిస్తానండి అని. నువ్వు ఏ కేసు అన్నా వేస్తే ఈ ఎఫెక్ట్ అక్కడ పడుతుంది. నువ్వు డైరెక్ట్ అటాక్ ఇవ్వవసరలా. నువ్వు ఇక్కడ కేసులు పెడితే ఇండైరెక్ట్ గా ఆ కేసులో అదంతా ఉంటది కదా స్టోరీలో ఆవిడ వస్తుంది. ఆవిడ మీద పర్టికులర్ గా కేసు వేయలేవు, కానీ నీ కేసు ప్రతి దాంట్లోనే అమ్మాయి స్టోరీ ఉంటుంది. ఆవిడతో ఇలా అక్రమ సంబంధాలు ఉన్నాయండి, ఇట్లా డబ్బులు ఇచ్చుకున్నారు, ఎట్లా మాట్లాడాం, ఎట్లా ఒప్పుకున్నారు, ఇవన్నీ ఉంటాయిగా. ఆటోమేటిక్ గా వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా ఇది ఎఫెక్ట్ పడుతుంది. సో నువ్వు కేసు వేస్తావన్న భయంతోని మీ ఆయన ఈ రకంగా నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నువ్వు అనవసరంగా మమ్మల్ని హెరాస్ చేసావు, నీ పేరు రాసి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాను, లేకపోతే వస్తావా రావా, ఒకసారి నువ్వు పోలీస్ స్టేషన్కో కోర్టుకో వెళ్తే నిన్ను గుమ్మం ఎక్కనివ్వను. ఆయన మారినప్పుడు నువ్వే ఎక్కవు కదా, ఆయన ఎక్కనిచ్చేది ఏమిటి? నువ్వు కండిషన్లు పెట్టాలి. నువ్వు మారి ఆ అమ్మాయిని వదలకపోతే నిన్ను వదలను, జీవితకాలం వదలను. నీకు జీవితకాలం ఫైట్ చేసే అంత ఉంది. పిల్లల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళనండి అని అనకండి. మీ హక్కుల కోసం మీరు పోరాడాలి. ఒకటి, పెద్ద మనుషుల పంచాయతీ ద్వారా ట్రై చేయండి అమ్మా. 2, ఇందాక నేను చెప్పినట్టుగా లీగల్ కేసులు వేసేసి మీరు రిలాక్స్ అవ్వండి. అవి ఆటోమేటిక్గా కేసు వేసిన దగ్గర నుంచి మెయింటెనెన్స్లో ఆర్డర్ అవుతాయి. ఇది తెలియక చాలా మంది 2-3 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరగాలి కదా అని ఇంకో 2-3 సంవత్సరాలు వెయిట్ చేస్తారు. అది వేస్టే కదా టైము. మీ హక్కుల కోసం మీకున్న ఆయుధాలు మీరు వాడుకోవాల్సిందే. పిల్లల కోసం అయితే నువ్వు ఇది అవ్వాలి కదమ్మా. ఒకటి, పిల్లల కోసం సర్దుకోవడానికి చూడండి. 2, కొంతకాలం కేసు చుట్టూ ఫైట్ చేస్తే ఈయన మారటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 3 పిల్లలు ఉన్న కేసుల్లో అంత త్వరగా విడాకులు ఇవ్వరు, విడిపోవడం కూడా కుదరదు. ఇవాళ ఒక 1 మంతే అయింది కాబట్టి మీరిద్దరు విడిపోయి 1.5 మంత్ ఆ కోపాలు అలాగే ఉంటాయి. ఒక 2 years కోర్టుల చుట్టూ తిరిగితే నువ్వు తగ్గుతావా, ఆయన తగ్గుతాడు. కొంచెం కాలానికి టైం ఇచ్చుకుని మనం వెళ్తూ ఉంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇది విడాకుల కేసు కాదు. మీ ఆయన విడాకుల కేసు వేసినా నువ్వు ఫైట్ చెయ్యి, అది డిస్మిస్ అవుతుంది. సరే సార్, ఆయన చచ్చిపోతాడు సూసైడ్ చేసుకుంటాడు అని భయపడుతున్నావు నువ్వు? వీళ్ళు అంటుండ్రు కానీ ఆయన అట్లా చేసుకునేటోడు కాదని నాకు కన్ఫర్మ్ ఉంది. ఆయన ఉండి నీకు నన్ను సుఖపెడుతున్నాడా, నిన్ను నీ పిల్లలను సుఖపెడుతున్నాడా? లేదు కదా. ఉన్నా లేకపోయినా ఒకటే. సరిగ్గా ఉంటే మంచిది. ఎప్పుడు భార్యాభర్తలు బాగుండాలని అనుకుంటారు ఎవరైనా, కానీ మేమైనా అది అనుకుంటాం. బాగుంటే మంచిది. మేడం చెప్పినట్టు బాగుంటే అసలు ప్రాబ్లం, పంచాయతీ లేదు. బాగున్నప్పుడు ఆయన చచ్చిపోతాడు నీకెందుకు భయం? నీ కేసు పెట్టి నీ రైట్ ఏదో కావాలి. నీ పిల్లల్ని కాపాడుకోవాలి కదా. నువ్వు నీ పిల్లల్ని కాపాడుకోవాలంటే నువ్వు కోర్టుకి వెళ్ళాల్సి ఉన్న పరిస్థితుల్లో ఏ చట్టం రీత్యా ఏది చేయగల చేసేయాలి. ఫస్ట్ అది చేయటం తప్పదు. చేసుకుంటా అట్ ద సేమ్ టైం అతను కోర్టు నుంచి ఆర్డర్ వస్తుంది, ఇవన్నీ కరెక్టే. వస్తే మేడం చెప్పినట్టు 6 monthsలో రావచ్చు, 1 yearలో రావచ్చు. ఏదైనా వస్తే పైసలు వస్తాయి. అసలు అతని దగ్గర ఉన్నాయో లేవో, వస్తాయో రావో, నువ్వు ఏంటంటే నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి. నీ పిల్లల్ని పోషించుకునేసి ఇందాక మేడం చెప్పినట్టు నువ్వు స్ట్రాంగ్ అయ్యి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుతూ నీ పిల్లల్ని కాపాడుకునే స్ట్రెంగ్త్ నీకు రావాలి. ఆయన వస్తాడా, రాడా, ఉంటాడా, పోతాడా తర్వాత సంగతి. ఎందుకంటే నిన్ను పెళ్ళయి నీకు కడుపులో ఫస్ట్ బిడ్డ ఉన్నప్పుడే నీకెవరితో సంబంధం ఉందని అడిగిన మనిషి ఇవాళ ఏదో ఉంటుంది అనేది లేదు. ఆయనకు వేరే సంబంధం పెట్టుకుని నీకు సంబంధాలు పెట్టాడు ఆయన.
అట్లా అంటే నువ్వు సూసైడ్ చేసుకుంటానికి కూడా ట్రై చేసావు. ఇప్పటికే అంటుండు మీ అమ్మాయి ఎవరి దగ్గరికి తీసుకెళ్ళింది అనేసి అంటున్నాడు మేడం. ఇటువంటి వాళ్ళతో నువ్వు ఎంతకాలం ఉంటావు? సరే మరి ఇప్పుడు 3 పిల్లలప్పుడు మేము విడిపోండి దూరంగా ఉండండి అని అంటాం కాదు. నువ్వు ఆ కాపురం కాపాడుకుంటానికి ట్రై చేయి. అట్ ద సేమ్ టైం నీ ఓపికగా నీకుండే హక్కులు నువ్వు కాపాడుకో. నువ్వు నీ కాళ్ళ మీద నిలబడతానికి నీ ప్రయత్నం నువ్వు చేయి. అది సంపాదించి పిల్లల్ని పోషించడం అనేది నేర్చుకో. కోర్టు కేసులు ఉంటే కోర్టులోకి పోతానికి అప్పుడప్పుడు పోయి రావాలి, తప్పదు. అది పిల్లల్ని తీసుకెళ్తావా లేకపోతే పిల్లల్ని మీ అమ్మ నాన్న దగ్గర పెడతావా, పక్కింటి వాళ్ళ దగ్గర పెడతావా తర్వాత సంగతి. బట్ యూ విల్ హ్యావ్ టు ఫైట్. నువ్వు ఫైట్ చేయకుండా నేను ఏం చేయను, ఆయన రావాలంటే ఆయన ఎందుకు వస్తాడు? ఆయన దేవుడా? లేదా మేమేమన్నా దేవుళ్ళం చిట్టుకేసి రాబాబు అంటే వస్తాడు? ఆయన రాడు కదా. ఇవన్నీ జరిగే పనులు జరుగుతాయి. మంచి జరగాలి, జరుగుతుంది అని అనుకుంటున్నాము. జరగాలనుకుంటే ఇప్పుడు ఆయనకున్న పొజిషన్లో మేము ఫోన్లు చేస్తే ఇంకా జిద్దుకు వచ్చినట్టు ఇంకెక్కువ అవుతుంది. అనవసరమైన విషయం అది. సో ఇప్పుడు ఏంటంటే మీరు సాఫ్ట్గా వెళ్ళండి, మాట్లాడి. మీకు లేదు ఆడు ఏం చేసినా పర్లేదు నేను పోయి అక్కడనే ఉంటా అంటే అప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి ధైర్యంగా నిలబడే పరిస్థితి ఆయన చూస్తాడా చూడ్డా అనేది లేకుండా మీ కాళ్ళ మీద మీరు నిలబడి అక్కడికి వెళ్ళేటటువంటి చేసుకోండి. లేదనుకుంటే మన కేసు పెట్టి చక్కగా దాని పని చూసుకొని చేసుకోండి. బట్ ఏ పనైనా కానీ మీరు సొంతంగా పని చేసుకునే పరిస్థితి మాత్రం కంపల్సరీ కావాలి. ఇప్పుడున్న కేసు వింటున్న ప్రకారం అయితే ఆయనే వచ్చి పోషిస్తాడు. ఏమో మంచి రోజులు రావచ్చు, ఆయనకు మంచి రోజులు వచ్చి ఆయన చాలా గొప్పోడు అవ్వచ్చు, మీ పిల్లలు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండొచ్చు. కానీ లేకపోతే యాక్షన్ ప్లాన్ బి ఉండాలి కదా. సో మీ అంతటా మీరు చేసుకుంటూ ఉంటే మీ పిల్లల్ని పోషించుకుంటూ మిమ్మల్ని కూడా మీరు పోషించుకుంటూ ఉండొచ్చు. ఏమో అవసరం వస్తే మీ ఆయన్ని కూడా మీరే పోషిస్తారేమో. ధైర్యంగా ఉండాలి. మీరు ధైర్యంగా ఉండాలి. ఏడిస్తే ఏం కాదు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఇటువంటి చాలామంది జీవితాలు ఇట్లాగే ఉంటూ ఉంటాయి. ఉన్నాయి కదా అని చెప్పి మనం ఏడుస్తూ కూర్చున్నా కాదు, సూసైడ్ చేసుకున్నా కాదు. మీరు 3 పిల్లలు ఉన్నారు. మీ పిల్లల్ని మీరు కాపాడుకుంటా మీ జీవితాన్ని మీరు కాపాడుకోవాలి. సరే నాన్న, మీరు అసలు డిప్రెషన్కి వెళ్ళకండి, బాధపడకండి. మీరు లా అండ్ ఆర్డర్ డిలే అవుతుంది అనుకోవద్దు. మీ హక్కులు మీరు వాడుకోవాల్సిన అవసరం వచ్చింది. అతను మిమ్మల్ని, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఏదైనా సైకలాజికల్గా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. అసలు అవి లెక్క చేయకండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. 498 DVC MC. సరేనా? దానికంటే ముందు పెద్ద మనుషుల పంచాయతీ. ఓకేనా? ఆల్ ది బెస్ట్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.